चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलां श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्जातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादसहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्मसे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। जय जय श्री चैतन्य, जय नित्यानंद, जय द्वैत चंद्र, जय गौर भक्तवृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి ఈ 18 రోజుల భగవద్గీత మహాయజ్ఞంలోకి. సో చాలా మంది చాలా ఉత్కంఠతతోటి ఈ యొక్క గీతామృతాన్ని ఆస్వాదించడానికి ఎదురు చూస్తూ చివరికి ఈరోజు మనము మన ఈ గీతామృత యజ్ఞాన్ని మొదలు పెట్టుకున్నాము. సో మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు నాదొక ఒక ప్రశ్న అండి. ఏంటంటే ఎవరు మొట్టమొదటిసారిగా భగవద్గీత వింటున్నారు? ఫస్ట్ టైం మీ జీవితంలో భగవద్గీత వింటున్నారు, భగవద్గీత క్లాసెస్కి ఎవరు ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు? దయచేసి హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. ఇక్కడ మీకు హ్యాండ్ రేస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. ఓకే ఓకే 6 7 8 9 10. సో దాదాపు 11 12 ఓకే ఓకే. సో చాలా మట్టికి దాదాపు 16 భక్తులు వాళ్ళ యొక్క హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు, ఫస్ట్ టైం మా జీవితంలో భగవద్గీత వింటున్నామని. ఓకే, చాలా సంతోషం అండి. భగవంతుడు మన జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పుని తీసుకురావాలని యోచన చేసినప్పుడు మనకి తన నుండి చెప్పబడినటువంటి ఈ గీత వినాలనే గొప్ప అవకాశాన్ని మనకి కల్పిస్తారనమాట. సో ఎవరెవరైతే మొట్టమొదటిసారి వింటున్నారో, అలాగే ఎవరెవరైతే ఇంతకుముందు ఎంతో కొంత విన్నారో, మళ్ళీ విని ఈ గీతామృతాన్ని ఆస్వాదిద్దామని మళ్ళీ ఈ భగవద్గీత వినడానికి విచ్చేశారో వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనమందరం కూడా సామూహికంగా ఈ యొక్క భగవద్గీత మహాయజ్ఞాన్ని 18 రోజుల పాటు జరుపుకోబోతున్నాము. సో మీరందరూ కూడా 18 రోజుల పాటు ఈ కార్యక్రమానికి చక్కగా అటెండ్ అయ్యి ఆ భగవంతుని యొక్క కృప పొందగలరు. ఓకే. సో ఓకే. సో ముందుగా నా గురించి, నేను ఎవరికైతే నా గురించి తెలియదో వారికి నా గురించి పరిచయం చేసుకుందామని అనుకుంటున్నాను. నా పేరు గంగాపాలక గోవిందదాస్. ఓకే. సో నేను వృత్తిరీత్యా నేను ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తాను, ఎంఎన్సీలో జాబ్ చేస్తాను. సో నాకు భగవద్గీత అన్న, సనాతన ధర్మం అన్న చాలా
ఇష్టము. సో, అందు గురించని నా ఈ యొక్క సమాజానికి నేను కూడా ఎంతో కొంత సమాజంలో మార్పు రావడానికి, అలాగే నా ఈ జీవితాన్ని నేను సుగమం, అలాగే ఆనందమయం చేసుకోవడానికి నా ప్రొఫెషనల్ టైం తర్వాత ఉండేటటువంటి టైంలో నేను భగవద్గీతని ప్రచారం చేయడానికి, అలాగే ఇలాగ మీ అందరితో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మా గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకి, మా గురువుగారి యొక్క కృప మేరకి. ఓకే. సో, నేను ఇస్కాన్ సంస్థతో దాదాపు 14 సంవత్సరాల నుండి ఆహ్, అనుబంధంతో ఉన్నాను. ఆహ్, దాదాపు 2011 సంవత్సరం నుండి నేను ఇస్కాన్ సంస్థతో ఆహ్, మమేకమై ఉన్నాను. సో, ఇది నా గురించిన చిన్న ఇంట్రడక్షన్. సో, ఈరోజు మనం భగవద్గీత గురించి కొద్దిగా తెలుసుకొని, ఆ తర్వాత భగవద్గీతలోని మొట్టమొదటి ప్రథమోధ్యాయం గురించి మనము చర్చించుకోబోతున్నాం. ఓకే. సో, ఎంతమందికి భగవద్గీత ఆహ్, కేవలం ఒక పూజలు లేదంటే వివిధమైనటువంటి కర్మలు చేసుకునే ఒక పుస్తకంగా మాత్రమే అని ఎంతమంది అనుకుంటున్నారు? లేదంటే ఇదొక గొప్ప మానవ జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప జ్ఞానమని ఎంతమంది అనుకుంటున్నారు? మొట్టమొదటి ప్రశ్న. ఇది కేవలం కొన్ని పూజలు, పునస్కారాలు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక పుస్తకం అని ఎంతమంది అనుకుంటున్నారు? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. చాలా సంతోషం. సో, ఇది మానవ జీవితంలో అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజెప్పి, మానవ జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారాన్ని ఇవ్వబోతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? చేయలేపట్టండి. హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. 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 చాలా సంతోషమండి. చక్కటి అవగాహనతో ఉన్నారు అందరూ గూడా. అద్భుతం. సో, భగవద్గీత మనకి మానవ జీవితంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలకి మన పరిష్కారాన్ని ఇవ్వబోతుందనమాట. మనము శరీరానికి ఏదన్నా వ్యాధి సంక్రమించిందనుకోండి, ఆ వ్యాధి ఎందువల్ల వచ్చింది అని వివిధ రిపోర్ట్స్ అవన్నీ మనం హాస్పిటల్‌కెళ్ళి వివిధమైనటువంటి రిపోర్ట్స్ అవన్నీ తీపిచ్చుకొని, ఆ వ్యాధి రావడానికి మూల కారణం ఏంటో తెలుసుకొని, ఆ మూల కారణానికి మనం మందు వేయడానికి ప్రయత్నం చేస్తాం. దానివల్ల వ్యాధి ఇంకా మన శరీరంలో ప్రబలకుండా నిరోధించగలము. అలాగే మళ్ళీ వ్యాధి రాకుండా గూడా మనము మన శరీరాన్ని మనం కాపాడుకోగలము. ఓకే. అదే ఒక శరీరానికి మనకేదైనా వ్యాధొచ్చిందనుకోండి, పైపైన ఏదో ఆయింట్‌మెంట్‌లు అవి ఇవి రుద్దడం వల్ల అది తాత్కాలికమైన ఉపశమనం పొందుతామేమో గానీ, శాశ్వతమైనటువంటి ఉపశమనం మాత్రం మనం పొందలేము. కానీ మూల కారణం, ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ బాధకి మూల కారణాన్ని తెలుసుకుంటే, మనం ఖచ్చితంగా ఆ మూల కారణాన్ని నిర్మూలించడానికి మనము ప్రయత్నం చేస్తే అతి తొందరలో మనము ఉపశమనం పొందుతాం. అలాగే భగవద్గీత గూడా మానవ జీవితంలో సంభవించేటటువంటి వివిధమైనటువంటి సమస్యలకి, వివిధమైనటువంటి బాధలకి, వివిధమైనటువంటి కష్టాలకి ఒక ఉపాయాన్ని మనం వాటి నుండి ఎలా బయటపడాలి అనే ఒక ఉపాయాన్ని మనకి అందిస్తుంది అన్నమాట. ఎలా అందిస్తుందంటే విశ్లేషణాత్మకంగా, అంటే ఒక గొప్ప ఆహ్, అనలిటికల్ స్టడీ అన్నమాట. విశ్లేషణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని మనకి భగవద్గీత అందిస్తుంది. అంటే ఈ భగవద్గీత ఎవరు చెప్పారు? సాక్షాత్ భగవంతుడు అర్జునుడితో చెప్పడం జరిగిందనమాట. మహాత్ములు ఏమంటారంటే భగవద్గీత ఆహ్, కించితదీత భగవద్గీత గంగాజలవ కనికాపీత సుహృద ప్రియేణ మురారి తస్య యమేనన చర్చ అని శంకరాచార్యుల వారు అంటారనమాట. శంకరాచార్యుల వారు సాక్షాత్ శివాంశ ఆయన. ఆయన ఏమంటారంటే ఎవరైనా మనుష్యుడు గనుక కించితదీత కొంచెం భగవద్గీతని అధ్యయనం చేసినా, ఉపాసన చేసినా, చదివినా, విన్నా కూడా ఆ వ్యక్తి, అలాగే కొద్దిగా గంగా జలాన్ని పానం చేసినా కూడా, ఒక్కసారి ఆ మురారిని గనక చక్కగా పూజించినా గూడా ఇంకా అతనికి జీవితంలో తస్య యమేనన చర్చ, ఆ యముడితో చర్చ అనేటువంటిది అని చెప్తారనమాట. అంటే యమ యమలోకాన్ని చూసే
దురదృష్టం వారికి దక్కదు. అలాగే జీవితంలో వివిధమైనటువంటి బాధల్ని అనుభవించే పరిస్థితి వాళ్ళకు ఏర్పడదు అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారనమాట. అలాగే శంకరాచార్యుల వారు గొప్ప గొప్ప విషయాలు ఈ భగవద్గీత గురించి ఏంటి? చెప్పారు. అవన్నీ గూడా మనం తెలుసుకుంటూ ఉందాము. అయితే ఈ భగవద్గీత మనము ఈ 18 రోజులు ఎలాగ ఈ భగవద్గీత క్లాసెస్ నడుపుకోబోతున్నాము. అలాగే మీ నుండి ఏ రకమైనటువంటి స్పందన మేము కోరుకుంటున్నామో కూడా నేను చిన్న ఎక్స్‌పెక్టేషన్ నేను చెప్తాను. సో, మనం 18 రోజులు ప్రతిరోజు 8 గంటల నుండి మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటాము. ఆహ్, మీకు ఏవైనా ప్రశ్నలు ప్రతిరోజు మనం చెప్పుకునే అధ్యాయంలో ఏవైనా ప్రశ్నలు గనుక ఉంటే, అధ్యాయం చివరన మనకి ప్రశ్నల గురించి చర్చించుకోవడానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో దయచేసి మీ ప్రశ్నలని మీరు అడగవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఎంతో కొంత భగవద్గీత చదవడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఆచార్యులు ఆల్రెడీ చెప్పారు. ఏమని చెప్పారంటే కించిత్ భగవద్గీత. కొంచెం భగవద్గీత అధ్యయనం చేసినా కూడా జీవితంలో గొప్ప మనం ఫలితం దక్కుతుందని చెప్పేసి. అందు గురించని మీరు కూడా మీ వంతు ఎంతో కొంత భగవద్గీత ప్రతిరోజు చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రతి అధ్యాయంలో ఒక స్తోత్రం, ఒక శ్లోకాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓకే. హరే కృష్ణ. సో, ఈ హరే కృష్ణ భగవద్గీత ప్రభుజీ. హరే కృష్ణ. సో, ఈ భగవద్గీత గురించి చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు, అలాగే మాహాత్మ్యాలున్నాయండి. ఈ ప్రతి ఒక్క అధ్యాయానికి గురించిన మాహాత్మ్యాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటూ, ఆ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి ఏం చెప్పారో, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అంటే కేవలం అర్జునుడికే చెప్పాడు గదండీ! అర్జునుడికి చెప్తే మనమెందుకు వినాలంటే, అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని ప్రతి ఒక్క మనుష్యుడికి ఈ యొక్క హితబోధ చేశారనమాట భగవంతుడు. ఓకే. సో, అందు గురించని మనమందరం కూడా ఆహ్, మనము కూడా చిన్న చిన్న అర్జునుని లాంటి అంశలమే. ఎందుకంటే అర్జునుడికి ఏ విధంగా అయితే ఒక సంఘర్షణ జరిగిందో, తనలో తనకి ఏ విధమైనటువంటి సంఘర్షణ జరిగిందో, ఆ సంఘర్షణ పోగొట్టుకోవడానికి ఈ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు ఇవ్వడం జరిగింది. అది విన్న తర్వాత అర్జునుడికి తన లోపల ఉన్నటువంటి సంఘర్షణ తొలగిపోయింది. మనకి శాస్త్రాల్లో చెప్తారు. ప్రతి జీవుడు, ప్రతి మనుష్యుడు కూడా 3 రకాలైనటువంటి బాధలు ఖచ్చితంగా అనుభవిస్తాడు. మనుష్య జన్మ పుట్టిన తర్వాత ఈ 3 రకాలైనటువంటి బాధలు ప్రతి ఒక్క జీవుడు అనుభవించక తప్పదు. అదు అతడు బీదవాడైనా, పరమ సంపన్నుడు, ఎంతో ఆహ్, ఆహ్, డబ్బున్న సంపన్నుడైనా సరే, ప్రతి మనిషి కూడా ఈ 3 క్లేశాలను ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఆ 3 క్లేశాల నుండి ఉపశమనం ఎలా పొందాలి? మనము ముందు ముందు తెలుసుకోబోతున్నాం. ఆ 3 క్లేశాలేంటో మనం తెలుసుకుందాం మొట్టమొదట. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. మొట్టమొదటి క్లేశం. ఆధ్యాత్మిక క్లేశం. ఆధ్యాత్మిక క్లేశం అంటే మనలో నుండి ఉద్భవించేటటువంటి వివిధ అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఆహ్, వివిధ రకాలైనటువంటి ఆలోచనలు, బాధలు, దుఃఖాలు, భయాలు. సో, ఇవి ఆధ్యాత్మిక క్లేశాలు. తర్వాత ఆది భౌతిక క్లేశాలు. ఆది భౌతిక క్లేశాలు అంటే మన మనతో పాటు జీవిస్తున్నటువంటి ఇతర ప్రాణులు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, ప్రాణులైనా కావచ్చు. వాటి వల్ల మనకి జరిగే ఇబ్బందులు, వాటి వల్ల మనం పొందే ఇబ్బందులు. ఇది ఆది భౌతిక క్లేశం. ఆ తర్వాత క్లేశము ఆది దైవిక క్లేశము. మనం ప్రకృతి అప్పుడప్పుడు విలయతాండవం చేస్తుంటుంది. ఆ ప్రకృతి ద్వారా మనం పొందేటటువంటి బాధలేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఆది దైవిక క్లేశాలు. ఈ 3 క్లేశాల్ని తాపత్రయం అంటారనమాట. సో, ఈ తాపత్రయాలని అధిగమించి, ఆ తాపత్రయాల నుండి మనం బయటపడి, ఓకే. అతి ఉత్తమమైనటువంటి ఆనందమయ జీవితాన్ని పొందడం ఎలా అనేది మనం మున్ముందు భగవద్గీత బోధల ద్వారా, భగవంతుడి యొక్క వాక్కుల ద్వారా మనము వినడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే.
ఓకే. సో, ఈ భగవద్గీతకి సంబంధించినటువంటి గొప్ప మాహాత్మ్యాన్ని మనకి పరమశివుడు పద్మ పురాణంలో మనకి 18 పురాణాలున్నాయి. ఆ 18 పురాణాల్లో పద్మ పురాణం అనేటువంటి ఒక గొప్ప పురాణం ఉంది. ఆ పురాణంలో సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి ఈ భగవద్గీత యొక్క మాహాత్మ్యాన్ని ఆయన చెబుతూ ఉంటారనమాట. ఓ రోజు ఏం జరిగిందంట అంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగిందనమాట. "స్వామి, మీరు నాకు ఎన్నో విషయాలు చెప్పారు. అన్ని విషయాలు చాలా బాగున్నాయి. అలాగే నాకు మీరు ఇంతవరకి భగవద్గీత గురించి, ఆ భగవద్గీత మాహాత్మ్య గురించి చెప్పలేదు. దయచేసి నాకు భగవద్గీత గురించి చెప్పండి" అని చెప్పి పరమశివుడిని పార్వతీదేవి అడిగిందంట ఒకరోజు కైలాసంలో. అప్పుడు పరమశివుడు అంటారంట, "దేవి, ఈ భగవద్గీత యొక్క మాహాత్మ్యం చాలా గొప్పది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి నోటి నుండి జాలివారినటువంటి ఒక గొప్ప జ్ఞాన గీత ఈ భగవద్గీత. ఆ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాల గురించిన విశేషమైనటువంటి గొప్పతనాన్ని నీకు నేను వివరిస్తానని చెప్పి చెప్తారనమాట. అయితే పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు గూడా ఈ జగత్తుకి, భౌతిక జగత్తుకి తల్లిదండ్రులు అన్నమాట వాళ్ళు. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వాళ్ళేం జేస్తారంటే, జగత్తులో ఉన్న మనమందరం గూడా ఉద్ధరింపబడడానికి కావలసినటువంటి హితబోధలు మనకి అందిస్తూ ఉంటారనమాట. అయితే పరమశివుడు పార్వతీదేవితో ఏమంటున్నారంటే, "దేవి, ఒకానొకప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని సేవిస్తున్నటువంటి లక్ష్మీదేవి స్వామిని అడిగిందంట. ఏమని అంటే, స్వామి, మీరు సమస్త ఐశ్వర్యాలకి అన్నీ మీ ఆధీనంలో ఉంటాయి గదా! ఆ ఐశ్వర్యాలను మీరు అనుభవించకుండా మీరు ఈ శేషశయనంపై పడుకొని ఎందుకు ఉంటారు? నిద్రిస్తూ ఎందుకు ఉంటారు స్వామి" అని అడిగిందంట. అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నారంటే, "దేవి, నేను నిద్రిస్తూ ఉండను. నేను యోగ నిద్రలో ఉంటాను. నేను పడుకున్నట్టు కనిపించినా కూడా యోగ నిద్రలో ఉండి సమస్త సృష్టి స్థితిని నేను పరిపాలిస్తూ ఉంటాను. నా అంతర్ముఖుడినై నా లోపల ఉన్నటువంటి ఆ శక్తిని నేను ఆహ్, శక్తిలో నేను రమిస్తూ ఉంటాను. ఆ శక్తిని నా లోపల ఉన్నటువంటి ఆ శక్తిని అర్థం చేసుకోవడానికి సమస్త మునులు, యోగులు ప్రయత్నం చేస్తుంటారు. ఆ విషయాన్ని ఎవరైతే ఆ విషయం గురించినే భగవద్గీత 18 అధ్యాయాల్లో విస్తారంగా నేను చెప్పాను. సో, ఈ భగవద్గీత ఏదైతే ఉందో, ఆ భగవద్గీతలో 18 అధ్యాయాలు మొదటి 5 అధ్యాయాలు నా 10 ముఖాల స్వరూపము. అలాగే తర్వాత 10 అధ్యాయాలు నా 10 చేతులున్నటువంటి నా భుజస్కంధాల యొక్క స్వరూపము. ఆ తర్వాత 16 అధ్యాయము నా నాభి యొక్క స్వరూపము. తర్వాత 17, 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నా యొక్క 2 పాదాల యొక్క స్వరూపాలు. సో, ఈ 18 అధ్యాయాల గుండా నా విరాట స్వరూపాన్ని నేను భగవద్గీతలో అందరికీ పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాను. ఈ భగవద్గీత గనుక ఎవరైనా కొంచెం చదివినా, విన్నా, నేర్చుకున్నా, ఉపాసన చేసినా గూడా సుశర్మలాగా గొప్ప ఫలితాన్ని, ముక్తిని పొందుతారని చెప్పి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పారనమాట. అప్పుడు లక్ష్మీదేవి ప్రశ్న అడిగింది, "స్వామి, ఈ సుశర్మ ఎవరు? అతను ఏ విధంగా భగవద్గీత అధ్యయనం చేసి ఆయన ఫలితాన్ని పొందారు, ముక్తిని ఎలా పొందారని" చెప్పి లక్ష్మీదేవి అడుగుతుందనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తారనమాట, "దేవి, ఒకానొక సమయంలో సుశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వృ జాతిరీత్యా బ్రాహ్మణుడే గాని, బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి ఎలాంటి యజ్ఞ, యాగాది క్రతువులు నిర్వహించేవాడు కాదు. అతను బ్రాహ్మణ జాతిని యొక్క కర్తవ్యాన్ని విస్మరించి, ఒక వైశ్య వృత్తిని చేపట్టి, వ్యాపార వృత్తిని చేపట్టి, ఆ వ్యాపార వృత్తిలో కూడా చాలా అధర్మంగా డబ్బుని సముపార్జిస్తూ, భోగాల యందు మునిగి తేలుతూ ఆహ్, తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అలాగా పరమ, పరమ దుఃఖభూయిష్టమైన, దుర్మార్గమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ సుశర్మ ఒకరోజు ఆయన అడవిలో సంచరిస్తున్నప్పుడు, వ్యాపార రీత్యా అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒక సర్పం అతన్ని కాటు వేయడం జరిగింది. సర్పం, ఆ పాము యొక్క కాటు ద్వారా అతను శరీరాన్ని వదిలిపెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అతను శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత తాను చేసుకున్నటువంటి పాపకర్మల అనుసారంగా ఎన్నో నరక బాధలను అనుభవించి చివరికి ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఎద్దులాగా జన్మించడం జరిగింది. ఆ ఎద్దులాగా జన్మించిన తర్వాత ఆ ఎద్దుని ఒక కాలు సరిగ్గా లేనటువంటి దివ్యాంగుడు ఆ ఎద్దుని ఆహ్, కొనుక్కొని
ఆ ఎద్దుని ఎక్కి అతను తిరుగుతుండేవాడు. ఒకరోజు ఆ ఎద్దుని ఆ దివ్యాంగుడు ఒక పర్వతాన్ని ఎక్కడానికి ఆ ఎద్దుని విపరీతంగా కొడుతూ ఉంటే, ఆ ఎద్దు పర్వతం నుండి జారి కింద పడి మూర్ఛిల్లి తన ప్రాణాన్ని వదిలిపెట్టేసింది. వదిలిపెట్టిన తర్వాత ఆహ్, ఆ ప్రాంగణంలోకి ఎక్కడైతే ఆ ఎద్దు ప్రాణాన్ని వదిలిపెట్టిందో, ఆ ప్రాంగణంలోకి చాలామంది విచ్చేశారు. అక్కడ కొందరు ఆహ్, విచ్చేసినటువంటి జనాల్లో ఒక వేశ్య స్త్రీ ఉండింది. ఆవిడ ఆ ఎద్దు మీద జాలిపడి ఆవిడ ఏమని సంకల్పం చేసుకుందంటే, నేను నా జీవితంలో ఏమైనా పుణ్యం చేసుకుంటే గనక, ఆ పుణ్యంలో కొంత భాగం ఈ ఎద్దుకి లభించి, ఈ ఎద్దు ఉత్తమ లోకాలకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంది. కోరుకున్న వెంటనే ఆ ఎద్దుకి మరుజన్మలో చక్కటి బ్రాహ్మణ జాతిలో పుట్టే సద్బ్రాహ్మణ జాతిలో పుట్టే ఒక పండితుల ఇంట్లో పుట్టేటటువంటి సదావకాశం దొరికింది. అయితే పుట్టిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఎవరు సుశర్మ ఎద్దుగా పుట్టి, ఎద్దు ప్రాణాలు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ సుశర్మగా పుట్టింది. ఆ సుశర్మకి పూర్వజన్మ యొక్క స్మృతి ఉండిందనమాట. తాను ఫస్ట్ ఎవరు? తర్వాతెవరు? ఎలాగా ఈ సుశర్మల మళ్ళీ ఈ బ్రాహ్మణ శరీరంలోకి ఎలా వచ్చాడని జెప్పేసి. అయితే అతనికి ఏం తెలిసిందంటే, ఇంకా తను ప్రాణాన్ని వదిలిపెట్టినప్పుడు ఒక వేశ్య స్త్రీ తనకిచ్చినటువంటి పుణ్యం అతనికింకా గుర్తుంది. గుర్తుండి ఆ వేశ్య స్త్రీ ఎక్కడుందో వెతుక్కుంటూ ఆ వేశ్య స్త్రీ దగ్గరికి వెళ్ళాడనమాట. అప్పటికి ఆవిడ చాలా వృద్ధురాలయిపోయింది. ఆవిడ దగ్గరికెళ్ళి, "తల్లి నేను పూర్వజన్మలో ఒక ఎద్దుగా పుట్టి ఉన్నాను. అప్పుడు నా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు నా యొక్క శ్రేయస్సు కోసం మీరు మీ ఈ చేసుకున్నటువంటి కొంత పుణ్యాన్ని నాకు ధారపోశారు. అయితే నాకు కలిగిన సందేహం ఏంటి అంటే, అంత గొప్ప పుణ్యం మీరేం చేసుకున్నారు? అని తెలుసుకోవడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు చెప్పండి" అని చెప్పి ఆహ్, బ్రాహ్మణుడు అడిగాడనమాట. అప్పుడు ఆ యొక్క వేశ్య స్త్రీ ఏం చెప్పిందంటే, "నాయనా నేనేం పుణ్యం చేసుకున్నానో నాకు తెలీదు గానీ, నా దగ్గర ఒక రామచిలుక ఉందయ్యా. ఆ రామచిలుక ప్రతిరోజు ఏదో మంత్రాల్ని చదువుతూ ఉంటుంది. ఆ మంత్రాలు విని, విని నేను కూడా ఆ మంత్రాల్ని చదవడం మొదలుపెట్టాను. నేను ప్రతిరోజు ఆ మంత్రాల్ని చదువుతుంటాను. బహుశా ఆ మంత్రాల యొక్క ఆ మంత్రోచ్చరణ ద్వారా ఉచ్చారణ ద్వారా కలిగినటువంటి పుణ్యఫలమేనేమో నీకు ఉపయోగపడిందని చెప్పి ఆవిడ చెప్తుంది. చెప్పగానే ఇద్దరు కూడా రామచిలుకని అడుగుతారనమాట. "చిలుక నువ్వేం మంత్రాలు చదువుతున్నావు? నీకెక్కడ ఎవరు నేర్పించారు ఇవని" చెప్పి. అప్పుడు రామచిలుక ఏం చెప్తుందంటే, "అయ్యా! నేను గత జన్మలో ఒక గొప్ప పండితుడిని. నా పాండిత్యాన్ని చూసుకొని నేను గర్వించి నేను ఇతర విద్వాంసుల్ని తులనాడేవాడిని. ఎవరిని కూడా నేను సరిగ్గా ఆహ్, ఆహ్, అ అ అభినందించేవాడిని కాదు. అలాగే ఎవరిని కూడా నేను సరిగ్గా గౌరవించేవాడిని కాదు. అలాగా చాలా పొగరుతో గడిపినందువలన నాకు ఆహ్, చనిపోయిన తర్వాత నరకాన్ని అనుభవించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత నేను ఒక బ్రాహ్మణుడిగా మళ్ళీ పుట్టడం జరిగింది. అప్పుడు నేను ఒక సద్గురువుని దూషించడం ద్వారా నేను ఈ రామచిలుకలాగా పుట్టడం జరిగింది. నేను రామచిలుకగా పుట్టిన తర్వాత నన్ను ఒక బోయవాడు నన్ను బంధించాడు. బంధించి ఆ బోయవాడు నన్ను తీసుకుంట్ తీసుకొని వెళ్తున్నాడనమాట. అయితే ఆ బోయవాడి దగ్గరికి నేను వెళ్ళే కంటే ముందు నేనొక ఋషి ఆశ్రమంలో పెరిగాననమాట. ఆ ఋషి ఆశ్రమంలో ఆహ్, హరే కృష్ణ. ఆ ఋషి ఆశ్రమంలో నేను ఉన్నప్పుడు ఆహ్, నన్ను ఆ ఋషి ఆశ్రమంలో ఎవరైతే బ్రహ్మచారులుంటారో వాళ్ళు ప్రతిరోజు గూడా భగవద్గీతలోని ప్రథమాధ్యాయాన్ని వాళ్ళు పారాయణ చేస్తూ ఉండేవారు. ఆ ప్రథమాధ్యాయాన్ని నేను విని, విని నేర్చుకొని నాకు కంఠస్థమైంది. అప్పటి నుండి నేను గూడా ప్రతిరోజు భగవద్గీతలోని ప్రథమోధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉన్నాను. సో, ఆ పారాయణనే నేను ప్రతిరోజు చేస్తున్నాను. ఆ పారాయణనే ఈ వేశ్య స్త్రీ వినింది. వినడం ద్వారా ఆవిడకి పుణ్యం సంక్రమించింది. అందువల్ల నువ్వు కూడా బాగుపడ్డావు అని చెప్పి ఆ భగవద్గీత ప్రథమోధ్యాయం యొక్క గొప్పతనాన్ని ఆ రామచిలుక చెప్తుందనమాట. అప్పుడు ఆ ముగ్గురు కూడా ఆ బ్రాహ్మణుడు, ఆ వేశ్య స్త్రీ, రామచిలుక ముగ్గురు కూడా ప్రతినిత్యం ఆ భగవద్గీతలోని ప్రథమోధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉత్తమ లోకాలకి, వైకుంఠ లోకాలకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందనమాట. అది భగవద్గీత యొక్క ప్రథమోధ్యాయం యొక్క మాహాత్మ్యం అనమాట. కేవలం శ్రవణం ద్వారా, వినడం ద్వారానే అంత ఫలితం కలిగింది అంటే మనమందరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకి ఇంకెంత ఫలితం దక్కాలి?
ఖచ్చితంగా మనకి ఆ భగవంతుని యొక్క కృప వల్ల భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానబోధం మనందరికీ అర్థమయ్యి మనం కూడా కృతార్థులమవుదాము. అయితే మనందరికీ కూడా కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. ఏంటి అంటే భగవద్గీత ఎవరు వినాలి? ఎప్పుడు వినాలి? ఏ సందర్భంలో వినాలి? కేవలం ఒక వయసైన తర్వాతనే వినాలా? ఎప్పుడైనా వినాలి? ఇలాంటి కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవద్గీత భగవంతుడు రణరంగంలో అర్జునుడికి బోధించాడు. రణరంగం అంటే ఇంకొద్ది సేపట్లో అక్కడ నెత్తురు మడుగులు పారుతుంటాయన్నమాట అక్కడ. అలాంటి ప్రదేశంలో భగవంతుడు అర్జునుడికి హితబోధ చేశారనమాట. కాబట్టి భగవద్గీత ఏ ప్రదేశంలోనైనా, ఏ కాలంలోనైనా మనకి మన అప్పుడప్పుడు ఇంట్లో ఎవరైనా మహిళ పడినా, ఏదైనా మనకి ఏటు సూతకం ఉన్న ఏ అవస్థలోనైనా కూడా భగవద్గీత ప్రతినిత్యం వినవలసినటువంటి గ్రంథము. ఇది ఒక వయస్సు వారికే పరిమితం కాదు. అన్ని వయస్సుల వారు వినేటటువంటి గొప్ప గ్రంథం. ఏ వయస్సు వారికి, ఆ వయస్సు వారికి సంబంధించినటువంటి ఉపయోగాల్ని అందించేటటువంటి గొప్ప గొప్ప జ్ఞానం ఈ భగవద్గీత అన్నమాట. అయితే భగవంతుడు గీతలో చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయో యతథామపి సిద్ధానాం కశ్చిద్ మాం వేత్తి తత్వతః అంటారనమాట. మనుష్యులలో వేల కొలది మనుష్యులలో కేవలం కొంతమంది మాత్రమే జ్ఞానాన్ని సంపాదించడానికి నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారయ్యా. అలాంటి వాళ్ళు చాలా అరుదు. మీరు ఈ రోజు ఇక్కడ భగవద్గీత వింటున్నారు అంటే ఎంతో మంది వేల మందికి మేము ఈ కార్యక్రమాన్ని గురించిన ప్రమోషన్ పోస్టర్ పంపించున్నాం. కానీ ఆ వేల మందిలో కేవలం ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళు మాత్రమే ఎందుకు వింటున్నారు అంటే ఆ యొక్క గొప్ప అదృష్టంని అందిపుచ్చుకునే అర్హత మీకు మాత్రం ఉంది. సో దాన్ని దుర్వినియోగపరుచుకోకుండా దాన్ని సద్వినియోగపరుచుకొని 18 రోజులు ఈ యొక్క గీతా మాహాత్మ్యాన్ని వింటూ గీతలోని జ్ఞానం, భక్తిని మనం తెలుసుకొని మన జీవితాన్ని మనము సాఫల్యం చేసుకుందాం. అయితే భగవంతుడు ఏం చెప్తారంటే, చతుర్విధ భజంతే మాం జనా సుకృతనోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అంటారనమాట. 4 రకాలైనటువంటి వ్యక్తులు నా దగ్గరికి వస్తారయ్యా అర్జున అని చెప్తున్నారనమాట భగవంతుడు. అయితే మనందరం కూడా ఈ 4 రకాలైనటువంటి ఈ 4 రకాల్లోనే ఇమిడిపోయి ఉంటామన్నమాట. మొట్టమొదటి రకం ఎవరు అంటే ఆర్థో. ఏదో ఒక కష్టం జీవితంలో మన వల్ల బయటపడలేనటువంటి కష్టం. అది ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఇంకే సమస్య కావచ్చు, ఇతరుల నుండి మనకు కలిగే సమస్య కావచ్చు. ఏదో ఒక కష్టం. మనల్ని మనం బయటపడేసుకోలేనటువంటి కష్టం. ఆ కష్టంలో ఉన్న అంత గొప్ప కష్టంలో ఉన్నటువంటి ప్రాణాపాయ స్థితి కావచ్చు. ఆ కష్టంలో ఉన్న వాళ్ళు అలాగే అర్థార్థి. అర్థార్థి అంటే ధనం గురించి, సంపదల గురించి, కడు పేదరికాన్ని అనుభవిస్తుండొచ్చు. జీవితంలో ఎన్నడూ కూడా ఎలాంటి సుఖాల్ని అనుభవించి ఉండకపోవచ్చు. భగవంతుడా దయచేసి మాకు సరైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని అర్థాన్ని అర్థించే వాళ్ళు అదొక రకం. రెండో రకం. తర్వాత అర్థార్థి జిజ్ఞాసి. జిజ్ఞాసి అంటే అసలు ఈ మనుష్య జన్మ ఎందుకు వచ్చింది? అసలు భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ సృష్టి ఎలా జరిగింది? అని తెలుసుకోవాలనే ఒక కుతూహలం ఉన్నవాళ్ళు జిజ్ఞాసులు అంటారనమాట. ఆ జిజ్ఞాసి మూడో రకం. తర్వాత జ్ఞానీచ భరతర్షభ. జ్ఞానాన్ని సముపార్జించే వాళ్ళు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. ప్రభుజీ 1 మినిట్, ఇది పీపీటీ స్లైడ్ ఏమో ఓపెన్ అవ్వలేదు ప్రభు. ఓకే మాతాజీ, నేను చేయలేదు కూడా. ఇంకా చేయలేదా? ఓకే ఓకే ప్రభు, ఒకసారి చూసుకోలేదామని చెప్పారు. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో 4వ రకం ఎవరండి? హరే కృష్ణ. జ్ఞాని ప్రభుజీ, జ్ఞాని. ఎవరు చెప్పారు? జ్ఞాని ప్రభు. మీ పేరు ప్రభు? రంగనాగేంద్ర ప్రభుజీ. ప్రభు ఏం పేరు? రంగనాగేంద్ర ప్రభుజీ.
రాజంపేట. రంగ నాగేంద్ర ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అటెంటివ్ గా ఓకే. క్లాస్ వింటున్నందుకు కృతజ్ఞతలు ప్రభు. హరే కృష్ణ. అరే ఓకే, సో ధన్యవాదాలు. 4వ రకం జ్ఞానులు అనమాట. ఓకే, సో జ్ఞానులు అంటే జిజ్ఞాసి, తర్వాత స్టేజ్ జ్ఞాని. ఈ జ్ఞాని కూడా ఏం చేస్తాడంటే ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఎలాగ మనం బయటపడాలి. భౌతిక ప్రపంచం ఎప్పుడు కూడా 3 రకాలైనటువంటి క్లేశాలతో కూడుకున్నటువంటి ప్రపంచము. సో ఈ క్లేశాలతో కూడుకున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి భగ ప్రయత్నించే వాళ్ళు జ్ఞానం అన్నమాట. సో ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరెవరు? 4 రకాలైనటువంటి ఎవరైనా చెప్పండి. ఆర్తో అర్థార్థి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానించ పరదర్శభ. వెరీ గుడ్. ఓకే, సో ఈ 4 రకాల కిందికే మనం అందరం కూడా వస్తాం అన్నమాట. ఇప్పుడు ఈరోజు ఇక్కడ సమావేశమైన వాళ్ళందరూ కూడా మీరు ఏ కోవికి చెందినవారో దాంట్లో తప్పు లేదండి. ఏది గొప్ప ఏది తక్కువ అని మనము దాన్ని నిశ్చయించకూడదు. ఓకే, సో ఏ స్థాయి వాళ్ళకి అదే గొప్ప. ఓకే, సో భగవంతుడు ఏం చెప్పారంటే ఈ 4 రకాల వాళ్ళు కూడా సుకృతి చేసుకున్న వాళ్ళే, పుణ్యం చేసుకున్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు. ఆ పుణ్యం చేసుకున్న 4 రకాల్లో వీళ్ళు అన్నమాట అని భగవంతుడే చెప్పారు. ఏ విషయం గురించి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా తప్పు లేదు. భగవంతుని దగ్గరికి వెళ్ళడమే గొప్ప. ఓకే, సో ఈ 4 రకాల్లో మనం ఏ కోవ కిందికి వచ్చామో తెలుసుకొని మనకున్నటువంటి ఆ కష్టాన్ని భగవంతుడు అందించేటటువంటి ఆ జ్ఞానంతో ఆ కష్టంలో నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అలా అర్థం చేసుకోవడానికి భగవంతుడు మనకి సులువుగా అర్థమయ్యే విధంగా మనకి జ్ఞానాన్ని అందించారనమాట. ఓకే, సో భగవద్గీత మీరు వింటున్నప్పుడు మనకి భగవంతుడు ఒక ప్రామాణికం చెప్తారనమాట. ఇది మీరు వింటున్న ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, అమ్మో నేను ఇది చేయగలనో లేదో, చేస్తే ఏం చేయకపోతే ఏం పాపం కలుగుతుందో, మళ్ళీ ఎందుకు వినడము అనే ఒక అపోహ కలుగుతుందన్నమాట. ఏదైనా మనకు కష్టతరమైనటువంటి విషయం, మనం చేయలేనటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పారనుకోండి, భయపడకూడదు మనము. ఎందుకంటే భగవంతుడు మనందరినీ కూడా సృష్టించినటువంటి తండ్రి ఆయన. మనం చేయలేనటువంటి, మనం పాటించలేనటువంటి విషయాన్ని ఆయన ఎందుకు చెప్తారు? ఒక విషయం చెప్తారు, అది చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుందో చెప్తారు. అది చేయలేని క్రమంలో తత్తుల్యంగా సులభంగా ఆ విషయాన్ని చేసేటటువంటి సులభమైన మార్గాన్ని కూడా ఆయన చెప్తారనమాట. ఓకే, సో ఇది మనం ఏకాగ్రతతో వింటూ ఉంటే మనకు అర్థమవుతుందన్నమాట. ఇలాగ భగవంతుడు ఒక విషయాన్ని చెప్పారు, ఆ విషయం ఒకవేళ నేను పాటించకపోతే తత్తుల్యమైన దానికి సిమిలర్, అంటే దానికి తూగేటటువంటి విషయమే ఇంకొక రకంగా మనకు సులభంగా ఆచరించేటటువంటి విషయాన్ని కూడా ఆయనే బోధిస్తారనమాట. ఎందుకంటే భగవద్గీత జీవితంలో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తికి చెప్పలేదు భగవద్గీత. ఎవరికి చెప్పారంటే అయోమయ స్థితి, తన గమ్యం ఆగమ్య గోచరమైనటువంటి ఒక వ్యక్తికి భగవద్గీత చెప్పడం జరిగిందనమాట. సో అసలే కన్ఫ్యూజన్ లో ఉన్న వ్యక్తికి ఇంకా కష్టతరమైనటువంటి విషయాలు చెప్తే ఆయన ఇంకా కన్ఫ్యూజన్ లో పడిపోతాడు, కానీ ఆ ఉన్న కన్ఫ్యూజన్ నుండి బయటపడడం అనేటువంటిది జరగదు. సో ఒక వ్యక్తి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, ఒక వ్యక్తి కన్ఫ్యూజన్ లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఉన్నటువంటి ఆ కన్ఫ్యూజన్ స్టేజ్ ని మనము దాని నుండి బయటకు తీసుకురావాలి. రావాలంటే ఏ విధమైనటువంటి సులభమైన మార్గాల్ని అవలంబిస్తే దాని నుండి బయటకు వస్తాము, సులభంగా ఏ విషయాలను అర్థం చేసుకుంటే ఆ కన్ఫ్యూజన్ నుండి బయటపడతాం అనే విషయాల్ని చెప్తేనే ఆ వ్యక్తి కన్ఫ్యూజన్ తీరుతుంది, లేకపోతే కన్ఫ్యూజన్ అనేటువంటిది తీరదు. అది గురించి అని మనం అందరం కూడా ఒక విషయం ఏం అర్థం చేసుకోవాలి అంటే భగవద్గీత చాలా సులభమైన విషయాల్ని మనకి చెప్పబోతుంది అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చక్కగా నడుపుకోవడానికి మనకి వాలంటీర్స్ కూడా ఉన్నారు. మన భక్తులు కొందరు, చందన మాతాజీ, భువన మాతాజీ, అలాగే శ్రీనివాస్ ప్రభు అని చెప్పేసి. సో మనం ఈ రోజు చందన మాతాజీ ఒకసారి ఫస్ట్ చాప్టర్ పీపీటీ ఒకసారి ప్లే చేయండి, షేర్ చేయండి స్క్రీన్ మీద. హరే కృష్ణ. చందన మాతాజీ ఉన్నారా?
సో ఈ మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఓకే, సో అర్జునుడు యొక్క విషాదం యోగం ఎలా అయింది మనము ఈ మొదటి అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో మొట్టమొదట ఎవరు పలుకుతారంటే ధృతరాష్ట్రుడు పలుకుతారంటే మనందరికీ తెలుసు ఈ యొక్క రణరంగం ఎలా సంభవించింది. ఒకసారి క్లుప్తంగా ఈ రణరంగానికి వద్దాం మనం. ఎలా అంటే మహాభారతంలో పాండవులు కౌరవులు ఇరువురు కూడా ఒకే వంశానికి చెందిన వారు. వారి వంశం పేరు కురువంశం. ఇద్దరు కూడా అన్నదమ్ములే. అయితే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే క్రమంలో అధర్మానికి లోనైనటువంటి పాండవులు ధర్మబద్ధంగా తమకెంతటువంటి అంటే దుర్యోధనుడు పాటించినటువంటి అధర్మానికి బాధితులైనటువంటి పాండవులు ధర్మబద్ధంగా తమకి ఎంత రాజ్యమైతే వస్తుందో దాన్ని ఇవ్వమని అడిగినప్పుడు దుర్యోధనుడు ససేమిరా నేను మీకు గుండు సూది పట్టేంత స్థలం కూడా నేను ఇవ్వనని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎంతో మంది తనకి నచ్చజెప్పి పాండవులకి ఎంతైతే రాజ్యం వస్తుందో అది ఇవ్వమని ఎంత హితబోధ చేసినా కూడా అతను వినకుండా ఈ యొక్క యుద్ధం అనివార్యమైందన్నమాట. సాక్షాత్ భగవంతుడే వెళ్ళి సంధి కుదుర్చుదామని ప్రయత్నించినా కూడా భగవంతుని యొక్క మాటలు కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క యుద్ధం అనివార్యమైపోయింది అనమాట. సో యుద్ధం అనివార్యమైపోయిన తర్వాత ఇరు వర్గాలు కూడా కౌరవులు పాండవులు ఇరు వర్గాలు కూడా కురుక్షేత్రం అనే ఒక రణరంగంలో ఇద్దరు కూడా సమావేశమై ఉన్నారనమాట. సో ఇది ఈ కురుక్షేత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ కురుక్షేత్రంకి ఏం ప్రాముఖ్యత ఉందంటే ఈ కౌరవుల యొక్క వంశంలో పితామహుడైనటువంటి ఒక కురురాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకసారి గొప్ప తపస్సును ఆచరించడం జరిగింది. ఆచరించిన తర్వాత సాక్షాత్ భగవంతుడు ప్రసన్నమైన తర్వాత ఆయన ఒక వరం కోరుకోవడం జరుగుతుంది. ఏమని అంటే ఇంద్రుడు ప్రసన్నమవుతారు అనమాట. ఒక వరం కోరుకోమని కోరుతారు అనమాట. ఏమని అంటే ఎవరైతే కురుక్షేత్రానికి విచ్చేస్తారో వాళ్ళందరూ కూడా ఉత్తమ గతులు పొందాలని ఒక వరాన్ని కోరుకుంటారనమాట. కోరుకుంటే అప్పుడు ఇంద్రుడు ఆ వరాన్ని ఇవ్వరనమాట. అలా కుదరదు, అలా కేవలం ఇక్కడికి వచ్చినంత మాత్రం చేత ఉత్తమ గతులు పొందాలంటే అది అలా జరగదు అని చెప్పేసి ఆయన ఇంద్రుడు ఆ వరం ఇవ్వడనమాట. అయినా కూడా ఈ మహారాజు ఏం చేస్తారంటే ఆ కురుక్షేత్రానికి అంతకు ముందు ఉన్నటువంటి పేరు శమంత పంచకం అనమాట. సో ఆ శమంత పంచకం అనేటటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన ధర్మంతో సేద్యం చేస్తుంటారనమాట. సేద్యం చేస్తూ ఇంకా కఠోరమైన తపస్సు చేయడం వల్ల అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ప్రసన్నమై దేవతలందరూ కూడా ఒక నిశ్చయానికి వస్తారనమాట. ఏమని అంటే సో ఈ క్షేత్రంలో గనక ఎవరైనా త్యాగ బుద్ధితోటి తమ శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళకి ఉత్తమ లోకాల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనే ఒక వరాన్ని ఇస్తారనమాట. అందు గురించని ఆ కురుక్షేత్రము కురు మహారాజు యొక్క కృషి వల్ల ఆ క్షేత్రానికి అంత గొప్పతనం వచ్చింది కాబట్టి ఆ శమంతక పంచం అనేటటువంటి స్థలాన్ని అప్పటి నుండి కురుక్షేత్రం, కురువు సేద్యం చేసినటువంటి క్షేత్రం కాబట్టి కురుక్షేత్రం అని ఒక పేరు ఇవ్వడం జరిగిందనమాట. అలాగా సో ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయింది. మొట్టమొదట ఈ అధ్యాయంలో ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే అయితే ధృతరాష్ట్రుడు ఆయనకి పుట్టుకతోటి కళ్ళు కనపడవు అనమాట. కానీ అతడికి ప్రతినిత్యం కూడా సేవలు అందించే ఒక మంచి మంత్రి ఉంటారు. ఆయన పేరే సంజయుడు. ఓకే, ఈ సంజయుడికి ఒక గొప్ప వరం ఉంటుంది. ఏంటి అంటే వ్యాస భగవానుడి ద్వారా వ్యాస భగవానుడు ఈయనకి ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినా కూడా తన కొడుకు యొక్క గెలుపు ఆకాంక్షతోటి ఆయన తన కొడుకు ఏ విధంగా గెలుస్తున్నాడో తెలుసుకోవాలని ఆకాంక్ష, అలాగే యుద్ధం ఎలా జరుగుతుందని తెలుసుకో కోరిక ఉంటుందన్నమాట. సో ఆ కోరిక అతని కళ్ళతో చూడలేడు కాబట్టి అతనికి యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చెప్పడానికి తన మంత్రి అయినటువంటి సంజయుడు ప్రతినిత్యం ఆయన సహాయపడుతూ ఉంటాడు అనమాట. సంజయుడికి వ్యాస భగవానుడు దివ్య దృష్టి అందిస్తారు. ఓకే, ఆ దివ్య దృష్టితో అతడు యుద్ధరంగంలో ఏం జరుగుతుందో అంటే లైవ్ కామెంటరీ ఇస్తారనమాట. సో ఆ లైవ్ కామెంటరీ వింటూ ఈ ధృతరాష్ట్ర మహారాజు ఆయన యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటాడనమాట. ఫస్ట్
ధృతరాష్ట్రుడు ఏమడుగుతాడంటే సంజయ్‌ని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అంటారన్నమాట. ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేశమైనటువంటి పాండు కుమారులు అలాగే నా కుమారులు ఏం చేస్తున్నారో నాకు చెప్పని అడుగుతాడనమాట. ఈ మొట్టమొదటి శ్లోకంలోనే ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి మనకు అర్థమవుతుందన్నమాట. మీరు ఒక విధంగా ఆలోచిస్తే చూస్తే గనక పాండవులు కూడా తన తమ్ముడి యొక్క కుమారులే. వరుసకి తనకు కూడా కుమారులే అవుతారు. కానీ ఇద్దరిని వేరు చేసి పాండు కుమారులు, నా కుమారులు అంటే తన కుమారుల మీద అతడు పక్షపాతి, తన పుత్ర పక్షపాతి అయి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో నా కుమారులు పాండు కుమారులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఈ ఒక్క మాట వల్ల ధృతరాష్ట్రుడి యొక్క స్వభావాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. సో తనకెప్పుడు కూడా తన పుత్రుడి మీద మాత్రమే దృష్టి ఉంది. తన పుత్రుడు బాగుండాలి, ఇతరుల పుత్రులు ఏమైపోయినా తనకి సంబంధం లేదు. అది ధృతరాష్ట్రుడి యొక్క మనస్వభావం అనమాట. తర్వాత ఎప్పుడైతే ధృతరాష్ట్ర మహారాజు ఈ ప్రశ్న అడుగుతాడో సంజయుడు ఏమంటాడంటే, సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో ఓ ధృతరాష్ట్ర మహారాజా, సో పాండవుల యొక్క సైన్యాన్ని చూసినటువంటి నీ కుమారుడైన దుర్యోధనుడు ఆ సైన్యాన్ని చూసిన తర్వాత ఇరు వర్గాలకు గురువైనటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇలాగ సంభాషిస్తున్నాడు అని చెప్తాడనమాట. ఏం సంభాషిస్తున్నాడో మనం తెలుసుకుందాము. ఓకే, దుర్యోధనుడు ఏమంటున్నాడో ఇత్యాది విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క అధ్యాయానికి మేము ఒక చక్కటి సంక్షిప్త నామం ఇచ్చుకున్నాం అనమాట. ఏంటి ఆ సంక్షిప్త నామం అంటే డౌట్. సో అర్జునుడికి చాలా సంశయాలు కలుగుతాయి అన్నమాట. ఓకే, సో ఆ సంశయాల్ని ఏం సంశయాలు కలిగినాయి, ఎలాగ అర్జునుడు బాధపడ్డాడు ఇత్యాది విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, 1 minute ప్రభుజీ, షో చేస్తున్నాను నేను. ఓకే, హరే కృష్ణ. సారీ ప్రభు, చూసుకోలే, కాల్లో నో ఉన్నాము. ప్రాబ్లం. 1 minute ప్రభు, మనకి జాయిన్ అవుతుంది. చంద్రమాత చక్కగా ప్రజెంటేషన్ ప్లే చేస్తారు. దాంట్లో క్రమక్రమంగా ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఎవరికైనా కనుక ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మనం అధ్యాయం చివరిలో మనం ఆ డౌట్స్ క్వశ్చన్స్ అన్నిటిని మనము ఆన్సర్ చేసుకోవడానికి సమయం తీసుకుందాం. ఓకే, సో నాకు చిన్న విన్నపం అండి, ఎవరైనా ఎవరెవరికైతే వీడియో ఆన్ చేసుకునే సౌలభ్యం ఉందో దయచేసి మీ వీడియో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని మీ యొక్క ముఖార విందాల్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. కనిపిస్తున్నా ప్రభు? ఎస్ మాతాజీ, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇలా చదివి. సో ఫస్ట్ స్లైడ్కి వెళ్ళండి, శిల ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళండి. సో ఈ యొక్క భగవద్గీత కార్యక్రమాన్ని మనకు అందిస్తున్న వారు ఇస్కాన్ అబిట్స్ హైదరాబాద్. ఓకే, సో ఇస్కాన్ అనేటువంటి సంస్థ ఇస్ డివైన్ డే శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఆయన ఎంతో కృషి చేసి మానవాళిని ఈ కలియుగంలో మానవాళిని రక్షించడానికి గొప్ప ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేశారనమాట. సో ఆయన యొక్క ఆశీర్వాదాల ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఓకే, సో సదా మనం ఆ శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞులమై ఉండాలి. సో ఒక్క నిమిషం మాతాజీ, మీ దగ్గర నుండి రీసౌండ్ వస్తుంది.
హరే కృష్ణ. సో ఇది చిన్నగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవితం ఎలా మొదలైంది, ఈ ఆధ్యాత్మిక జీవితం. చిన్నప్పుడు చక్కటి సాంప్రదాయ కుటుంబంలో వారు జన్మించి, తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారి గురువుగారైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన, మీరెందుకు ఈ భగవద్గీత, ఈ సనాతన ధర్మం గురించి ప్రచారం చేయకూడదు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అని చెప్పి ఆయన్ని ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు తన గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ యొక్క ఆజ్ఞని స్వీకరించి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఎంతో వెళ్ళి అనగానే మనకి ఇప్పుడున్నంత సులభమైన మార్గం ఏం లేదు. అప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలంటే ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళి ఆయన ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని అక్కడ వాళ్ళకి అందించి, ఒకానొక స్థితిలో అమెరికాలో ఎలా ఉండిందంటే అక్కడ చాలా మంది కూడా మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి తమ జీవితాల్ని వ్యర్థం చేసుకున్నటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి అదొక తలనొప్పిగా ఏర్పడిపోయిందనమాట. మాదక ద్రవ్యాలని వాళ్ళ యొక్క పౌరులని మాదక ద్రవ్యాలను అలవాటు నుండి ఎలా మాన్పించాలనే ఒక గొప్ప కష్టంగా ఏర్పడిందనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి సనాతన ధర్మం గురించి, అలాగే హరే కృష్ణ మహామంత్రం గురించి, ఆ మహామంత్రం యొక్క రుచిని వాళ్ళకి చూపించి, ఆ మంత్రంలో ఉన్నటువంటి మన అద్భుతమైనటువంటి ధ్వని త్వరంగాల ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని వాళ్ళు ప్రభుపాదుల వారు తొలగించి వారిని సత్ప్రవర్తన సన్మార్గంలో వాళ్ళని పెట్టి అక్కడ ప్రభుత్వమే ఆశ్చర్యపోయే విధంగా వారు అక్కడి పౌరులని తీర్చిదిద్దారనమాట. సో అంత గొప్ప పరమ పురుషులు శ్రీల ప్రభుపాదుల వారు. తర్వాత స్లైడ్ తీయండి మాతాజీ. ఆయన ఈ జలదూత అనే ఒక నౌకలో ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళగానే నేను ఇందాక చెప్పాను కదా, అక్కడి వారికి ఆ భగవంతుని నామాల్లో ఉన్నటువంటి దివ్య తరంగాల యొక్క అద్భుతమైనటువంటి రుచిని వాళ్ళకి అందించడం ద్వారా ఆ రుచిని వాళ్ళు ఆస్వాదించి తమని శుచి చేసుకున్నారనమాట వాళ్ళు. ఓకే, అత్యంత పవిత్రులు అయిపోయారనమాట. ఓకే, హరే కృష్ణ. తర్వాత స్లైడ్ మాతాజీ. ఓకే, సో అలాగా తర్వాత వాళ్ళు ఎప్పుడైతే అక్కడ పౌరులు కొంచెం మెల్లమెల్లగా ఈ సనాతన ధర్మాన్ని స్వీకరించడం మొదలు పెట్టారో చాలా మంది కూడా చాలా ఒక గొప్ప విప్లవం ఏర్పడింది అక్కడ. కొన్ని గ్రామాలు సనాతన ధర్మంలో ఇంతకు ముందు ఎలా ఉండేవారో ఆ విధమైనటువంటి జీవన శైలిని వాళ్ళు అందిపుచ్చుకొని ఆ విధంగా జీవించడం సాగించారనమాట. మా అందరికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా వారు రచించినటువంటి గ్రంథాల ద్వారా వారు ఇంకా కూడా మా అందరిలో ఉన్నారనే భావనతో మేమందరము ఈ ఆధ్యాత్మిక సాధన చేస్తుంటాం అన్నమాట. తర్వాత స్లైడ్ ఓపెన్ చేయండి మాతాజీ. సో మనం భగవద్గీతలో మన శివపార్వతులు ఏ విధంగా భగవద్గీత మహాత్మ్యాన్ని చర్చించుకున్నారు, శివుడు పార్వతీదేవికి ఏ విధంగా భగవద్గీత మహాత్మ్యాన్ని బోధించారో మనం ఈ ప్రథమాధ్యాయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాము. తర్వాత స్లైడ్ మాతాజీ. సో శ్రీపాద శంకరాచార్యుల వారు చెప్తారనమాట గీతా మహాత్మ్యం అని. ఆయన గీతని స్తుతిస్తూ ఆయన ఏమంటారంటే, సర్వోపనిషదో గావో దోక్తా గోపాలనందనాః పార్థో వత్సాసు దిర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారనమాట. సో ఎవరైనా చదువుతారా దీని అర్థాన్ని? హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీత గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరము పితుకువాడు. అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉన్నారు. సో సర్వ ఉపనిషత్తులు, సర్వ వేద పురాణ సారమైనటువంటిది భగవద్గీత అన్నమాట. మనకి 4 వేదాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 2 ఇతిహాసాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ చదవాలంటే మనం కనీసం ఒక 1,00,000 జన్మలు ఎత్తాలి చదివి అర్థం చేసుకోవాలంటే. సో ఆ గ్రంథాలన్నిటి యొక్క సారాన్ని భగవంతుడు ఈ భగవద్గీతలో నిక్షిప్తం చేశారనమాట. సో అలాంటి సర్వోపనిషత్తు సారాన్ని భగవద్గీతలో పెట్టారనమాట.
ఓకే. ఒకవేళ గనుక సర్వోపనిషత్ సారమైనటువంటి భగవద్గీత గోవు కాగా, ఈ భగవద్గీత ఒక గోవైతే ఓకే, గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన కృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరంను పితుకువాడు. ఓకే. సో ఆవు పాలు పితికేవారు ఎవరంటే ఇక్కడ కృష్ణుడు ఆవు పాలు పితికే పాత్ర పోషిస్తున్నారనమాట. ఆవు మామూలుగా పాలివ్వదు, ఒక దూడ ఉంటేనే పాలిస్తుంది ఆవు. ఓకే. సో ఆ దూడ అర్జునుడిని దూడగా ఇక్కడ వర్ణిస్తున్నాడు శంకరాచార్యుల వారు. ఓకే. అలాగే ఎవరు దాన్ని ఆస్వాదిస్తున్నారు? పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమైన భగవద్గీత క్షీరమును పానం చేయువారై ఉన్నారు. అంటే మీరందరూ కూడా ఓకే, ఈ యొక్క గొప్ప ఓకే కామధేనువైనటువంటి ఈ గీతని గోపాలుడైనటువంటి ఆ భగవంతుడు పితుకుతూ ఉంటే, గోవుగా వచ్చినటువంటి అర్జునుడి కోసం, అలాగే దాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి మన అందరి గురించి కూడా భగవంతుడు ఆ కామదేవుని పితుకుతున్నారనమాట, పాలు పితుకుతున్నారనమాట. మనందరం కూడా దాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ సమావేశం అయ్యాము. ఓకే. తర్వాత స్లైడ్ ఓపెన్ చేయండి మాతాజీ. ఇంకా ఏమంటారంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవః. ఎవరు చదువుతారు? గురుజీ. మీ పేరు మాతాజీ? సంధ్యారాణి. సంధ్యారాణి మాతాజీ చదవండి మాతాజీ. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరం. అది శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా ఉపదేశితమైన భగవద్గీత. ఒకే ఒక ఆరాధించే ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు. ఒకే ఒక మంత్రం ఆయన పవిత్ర నామములు. మరియు ఒకే ఒక విధి పరమ ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడి భక్తి సేవ. ఓకే. ఒకవేళ కనుక మనము ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని తరించాలి అని అనుకుంటే, ఎందుకంటే మనకు సనాతన ధర్మంలో వివిధమైనటువంటి ఎంతో గహనమైనటువంటి సనాతన ధర్మంలో వివిధ సాంప్రదాయాలు, వివిధ పద్ధతులు, ఆరాధనలు, నోములు, వ్రతాలు ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటిలోకెల్లా ఏ ఒక్క విషయాన్ని మనం పట్టుకుంటే తరిస్తామో అది ఇక్కడ శంకరాచార్యుల వారు, శ్రీపాద శంకరాచార్యుల వారు, సాక్షాత్ పరమశివుడి యొక్క అంశ అయినటువంటి శంకరాచార్యుల వారు స్తుతిస్తున్నారన్నమాట. ఏమంటారు? ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం. ఆ దేవకీపుత్రుడు చెప్పినటువంటి ఒకే ఒక శాస్త్రమైనటువంటి భగవద్గీతని గనక ఎవరైనా స్వీకరించి, ఆ దేవకీపుత్రుని గనక ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ, ఆ దేవకీపుత్రుని యొక్క నామాన్ని ఎవరైతే ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటారో వాళ్ళు భగవంతుడు ఓకే మరి వాళ్ళు త్వరగా తరిస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే. సో తర్వాత స్లైడ్ చూపండి. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి సంక్షిప్త నామం ఏంటి అంటే డౌట్. డి అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వాళ్ళ యొక్క స్వభావాల గురించి, అలాగే ఈ యుద్ధరంగంలో మనము కొన్ని శకునాలు అంటే పాండవులకి శుభసూచకాలైనటువంటి కొన్ని శకనాలు మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తాయన్నమాట, ఆ కురుక్షేత్ర రణరంగంలో. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే అర్జునుడికి ఒక విధమైనటువంటి అనిశ్చితం అంటే ఏం చెయ్యాలో తెలియని ఒక రకమైనటువంటి సందిగ్ధతలో ఆయన వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత దిగ్భ్రమము అంటే భయపడిపోతాడనమాట అర్జునుడు. తర్వాత ఓకే, తర్వాత ఒక గొప్ప మలుపు తిరుగుతుంది ఈ అధ్యాయంలో. సో అవేంటో, ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే. ఓకే. సో ఇందాక చెప్పాను కదా, ధృతరాష్ట్రుడు మొదట అడుగుతాడు, నాయనా సంజయ, నా కుమారులు పాండు కుమారులు ఏం చేస్తున్నారయ్యా చెప్పంటాడు. తర్వాత శ్లోకం తర్వాత. ఓకే. ఓకే. సో ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి మనస్థితి, దుర్యోధనుని మనస్థితి. సో ధృతరాష్ట్రుడు ఎప్పుడు కూడా ఓకే, ధృతరాష్ట్రుని యొక్క మనస్థితి సంశయాత్మకము, భయపూరితం, పక్షపాతం. ఓకే. నా పిల్లలు గెలుస్తారా లేదా, ఓడిపోతారేమో అని భయము, పక్షపాతం. మరి భయము, సంశయం ఉన్నప్పుడు ధర్మం వైపు ఉండడు, కానీ నా పిల్లలే గెలవాలి, వాళ్ళకే ఆయన సపోర్ట్ చేస్తాడు అనమాట. తర్వాత
సో సంశయాత్మం కార్యసిద్ధిపై పుణ్యతీర్థ ప్రభావం. ఓకే, ఇందాక చెప్పాను కదా, కురుక్షేత్రం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర పుణ్యతీర్థ స్థానం. అది ఎలా పుణ్యతీర్థ స్థానంగా మారింది అంటే కురు మహారాజు యొక్క కృషి వల్ల ఆ క్షేత్రం పుణ్యక్షేత్రంగా మారింది. ఓకే, తర్వాత శ్లోకం, తర్వాత స్లైడ్. సో తన పుత్రులపై పక్షపాతి ఎవరు? ధృతరాష్ట్రుడు. తన పుత్రులు మాత్రమే కౌరవులు, పాండవులు కారు, నేను నాది అనే మనస్తత్వము. ఓకే, వాస్తవానికి తన పుత్రుల అయినా కూడా తన పుత్రులుగా ఎప్పుడు వాళ్ళని ఆయన భావించట్లేదు. సో దుర్యోధన యొక్క చర్యలు, చతురత, అంతరంగ భయము. ఓకే, సో తర్వాత అప్పుడు దుర్యోధనుడు మన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి అప్పుడు ద్రోణాచార్యుడితో అంటాడనమాట. ఎలా మాట్లాడతారంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడతారనమాట. తర్వాత స్లైడ్ చేయండి. సో పశ్చైతాం పాండపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. సో ఎవరు చదువుతారు? హరే కృష్ణ. ఒక్క నిమిషం. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, బాగున్నారా? బాగున్నా మాతాజీ. హరే కృష్ణ. ఇది చదవండి. ఓకే ప్రభుజీ. ఓ ఆచార్య, నీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపదతనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండసుతుల గొప్ప సేనను గాంచుము. ఏమంటున్నారంటే, ఓ ఆచార్య, మీరు మీ దగ్గర ట్రైన్ అయిపోయినటువంటి మీ శిష్యులు, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఇక్కడ దుర్యోధనుడు ఒక ఎత్తి పొడుస్తున్నాడు అనమాట ద్రోణుణ్ణి. ఏమని అంటే, ద్రుపద తనయునితో దక్షతగా. ద్రుపద తనయుడు ఎవరంటే ద్రుపద మహారాజు యొక్క కుమారుడు, దృష్టద్యుమ్నుడు ఆయన పేరు. ఈ దృష్టద్యుమ్నుడు ఎవరు అంటే ద్రుపద మహారాజు అలాగే ద్రోణుడు ఇద్దరు కూడా మిత్రులు. ఓసారి ద్రోణాచార్యుడు కడు పేదరికం అనుభవిస్తున్నప్పుడు ద్రుపదుని దగ్గరికి వెళ్ళి మన కొద్ది డబ్బు సహాయం గురించి అడుగుదామని చెప్పి ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తే ఆయన అవమానించి ద్రోణుని పంపించేస్తాడనమాట. పంపించిన తర్వాత ఈ ద్రోణాచార్యుని భీష్మ పితామహ చేర్చుకొని ఈ కురువంశ పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధనుర్విద్య నేర్పించడానికి ఆచార్యుడిగా నియమిస్తాడనమాట. నియమించిన తర్వాత ద్రోణాచార్యుడు ఈ పాండవులకి కౌరవులకి చక్కగా ధనుర్విద్య నేర్పించిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ధనుర్విద్య అయిపోతుందో అప్పుడు ఆయన గురుదక్షిణ అడుగుతారనమాట. అడగగానే దుర్యోధనుడు గొప్ప సంవారాలు, వజ్ర వైడూర్యాలు రథాల్లో తెచ్చి ద్రోణాచార్యుడి ముందు పెడతాడనమాట. పెట్టిన తర్వాత ద్రోణాచార్యుడు ఏమంటాడంటే, ఒక గురువుకి ఏం కావాలో ఆ గురువు యొక్క ప్రియ శిష్యునికి తెలుసు, నాకేం కావాలో నా ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడికి తెలుసు అనగానే అర్జునుడు వెంటనే ద్రోణాచార్యుని అవమానించినటువంటి ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి ద్రుపద మహారాజుని రథాన్ని కట్టేసి తీసుకొచ్చి ద్రోణుడి ముందు నిలబెడతాడనమాట. నిలబెట్టినప్పుడు అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడనమాట, ఓహో ద్రుపద మహారాజా, మీరు నా దగ్గరికి వచ్చారా? మీకు నాలాంటి అల్పులతో ఏంటి సంబంధం, ఏంటి స్నేహం అని చెప్పి అంటాడనమాట. ఎప్పుడైతే ద్రోణుడు ద్రుపదుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగా మన ద్రుపద మహారాజు ద్రోణుని చులకనగా మాట్లాడాడో ఆ విధంగా మాట్లాడుతూ ఆయనకి చులకనగా మాట్లాడే ఆయన్ని అగౌరవపరచాలని లేదు ద్రోణాచార్య, కానీ ఒక గుణపాఠాన్ని నేర్పించాలి ద్రుపద మహారాజుకనే ఒక బుద్ధితోటి ద్రోణాచార్యుల వారు ఏమంటారంటే, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ద్రుపద మహారాజా. ఓసారి మీరు ఉన్నత స్థితిలో ఉండొచ్చు, అప్పుడు నేను దీన స్థితిలో ఉండొచ్చు, కానీ ఉన్నత స్థితిలో ఉన్న మీరు దీనస్థితికి కూడా మారేటట్టు కాలం ఒక్కోసారి కలిసి రానప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నా కూడా మీరు కూడా దీనస్థితికి రావచ్చు. ఈరోజు మీరు మీ ప్రాణభిక్ష పెట్టమని నా శిష్యుడి చేతిలో ఓడిపోయి మీరు ప్రాణాల్ని గుప్పిట్లో పట్టుకొని నా ముందు నిల్చున్నారు, మీకు నేను ప్రాణభిక్ష ఇస్తున్నాను, వెళ్ళిపోండి అని చెప్పి ద్రుపద మహారాజుకి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు ద్రుపదుడు గుణపాఠాన్ని నేర్చుకోవాల్సింది పోయి పగని పెంచుకుంటాడనమాట.
ఎలాగైనా సరే ద్రోణాచార్యుని చంపాలి అని చెప్పేసి. సో ద్రోణాచార్యుని చంపే ఒక కొడుకు గురించి, అలాగే అర్జునుడి యొక్క యుద్ధ చతురత చూసి అర్జునుడికి భారీగా ఉండేటటువంటి ఒక కుమార్తెని కావాలని చెప్పి ఆయన గొప్ప యజ్ఞం చేసి, ఆ యజ్ఞంలో నుండి 2 పిల్లలు పుడతారనమాట ఆయనకి. ఆ యజ్ఞంలో 2 పిల్లలు ఉద్భవిస్తారు. ఒకరేమో ద్రౌపది దేవి, ఒకరేమో దృష్టద్యుమ్నుడు. ఓకే. సో ఈ దృష్టద్యుమ్నుడిని మళ్ళీ ద్రోణుని దగ్గరికి పంపిస్తాడనమాట, మన ధనుర్విద్య నేర్చుకోవడానికి. ద్రోణాచార్యుడు తనని చంపడానికి పుట్టినా కూడా దృష్టద్యుమ్నునికి ఆయన విద్య నేర్పించకుండా పంపించలేదు. తనని చంపడానికే పుట్టాడని తెలిసినా కూడా దృష్టద్యుమ్నునికి ద్రోణాచార్యుడు మన ధనుర్విద్య నేర్పిస్తాడంట. అది ద్రోణాచార్యుడు యొక్క గొప్పతనం. ఆ విషయాన్ని ద్రుపదుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా గురువర్య, మీరు చక్కగా తీర్చిదిద్దినటువంటి ఆ ద్రుపద తనయుడు దృష్టద్యుమ్నుడు ఎంత చక్కగా ఇక్కడ సేనల్ని ఏర్పాటు చేశారో చూడండి. మీ చావుని మీరే కొని తెచ్చుకోవడానికి తయారు చేసినటువంటి వ్యక్తి ఎలాగ మిమ్మల్ని చంపడానికి సేనల్ని చక్కగా ఏర్పాటు చేశారో చూడండి అని తెప్పి పొడుస్తున్నాడు అనమాట. ద్రోణాచార్యుని ఎత్తి పొడుస్తున్నాడు అనమాట. ఓకే. సో తర్వాత దుర్యోధనుడు రాజుగా సంబోధింపబడను సేనాపతి వద్దకు. ఓకే, మనకి సో ఒకటి పాయింట్. సో తర్వాత దుర్యోధనుడు సేనల వద్దకు వెళ్తాడు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ ద్రోణాచార్యునితో ఏమంటాడంటే, అయ్యా ద్రోణాచార్య, మనం అందరం కూడా ఆ భీష్మ పితామహకి చక్కగా మద్దతు ఇచ్చి అతనికి మనం సహకారంగా ఉంటే గనక మనం ఈ యుద్ధంలో ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. మీరు చాలా గొప్ప ఆచార్యులు. మా వైపు పాండవుల వైపు ఎంతమందన్నా ఉండని, మాకు సంబంధం లేదు. కానీ మా వైపు మీరున్నారు, అలాగే భీష్మ పితామహ ఉన్నారు. సో మీరు అంత ఈ సైన్యం కూడా కలిసి భీష్మాచార్యు గనుక సహాయంగా ఉంటే మనం ఖచ్చితంగా యుద్ధాన్ని గెలవచ్చు అనే విషయాన్ని ద్రోణాచార్యుడు చెప్తారనమాట. తర్వాత సో ఇందాక చెప్పాను కదా, ద్రోణుని తప్పుని ఎత్తి చూపాను. ద్రోణుడు చేసినటువంటి తప్పు ఏంటి అంటే, తనని చంపడానికే పుట్టినటువంటి దృష్టద్యుమ్నునికి విద్యని నేర్పించడం అన్నమాట. దుర్యోధనుడు దాన్ని తప్పుగా అనుకుంటున్నాడు, కానీ ద్రోణుడు ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు. తన ఆచార్య స్థితిలో ఉన్నటువంటి ఆయన, ఆచార్య స్థానంలో ఉన్నటువంటి ఆయన, ఎవరు విద్యను అర్థించడానికి వచ్చినా కూడా వాళ్ళకి అర్హత చూసి, వాళ్ళు అర్హులైతే ఖచ్చితంగా వాళ్ళకి విద్య నేర్పించవలసిందే. ఆ ధర్మాన్ని ద్రోణాచార్యులు పాటించారనమాట. ఓకే. సో ఇది ఓకే. సో తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ సంభాషణ జరుగుతున్న క్రమంలో భీష్ముడు గొప్ప శంఖారావం చేస్తారనమాట. గొప్ప శంఖారావం చేయగానే తర్వాత భీష్ముడు చేసినటువంటి శంఖారావాన్ని విన్న తర్వాత కృష్ణుడు, అర్జునుడు అలాగే పాండవులంతా కూడా తమ తమ శంఖాలని పూరిస్తారనమాట. పాంచజన్యం ఋషికేశు దేవదత్తం ధనుంజయ పౌండ్రం దత్మం. అలాగే పాంచజన్యం అనే శంఖాని కృష్ణుడు, దేవదత్తం అనే శంఖాని అర్జునుడు, తర్వాత భీమకర్మ వృకోధర అనే ఒక భీముడు తన శంఖాన్ని, తర్వాత అనంత విజయం అనే శంఖాన్ని మన యుధిష్ఠిర మహారాజు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా శంఖాల్ని పూరించడం జరుగుతుంది అనమాట. తర్వాత స్లైడ్ పెట్టనమాట. అయితే సుఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని విధారేత్ నా బశ్చ పృథివీం చైవ తుములోభ్యయాను నాదయన్. ఓకే. రత్నకుమారి మాతాజీ ఈ అర్థాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ. రత్నకుమారి మాతాజీ ఉన్నారా? ఉన్నాం సార్. మాతాజీ ఇక్కడ రాసినటువంటి అర్థం చదవండి. ఉన్నాం. ఆ విధి అతి భీకరమయ్యను, భూమి ఆకాశములు రెండింటినీ కనిపించు అది ధృతరాష్ట్రుల హృదయమును బ్రద్దలు చేసెను. ఓకే. సో ఇది ఒక శుభశకనం అనమాట పాండవులకి. ఏంటి అంటే, ఎప్పుడైతే పాండవులు, కృష్ణుడు, పాండవులు, అలాగే అభిమన్యు, పాండువర్గంలో ఉన్నటువంటి అందరు ఎప్పుడైతే శంఖాన్ని పూరించారో, ఆ శంఖం యొక్క నాదానికే కౌరవుల యొక్క సైన్యంలో చాలా మంది గుండెలు పగిలిపోయినాయి అనమాట. అంటే శంఖం యొక్క ధ్వనికే
చాలా మంది కౌరవుల వైపు ఉన్నటువంటి వాళ్ళు గుండెలు పగిలి చనిపోయారు. మరి వాళ్ళు శంఖాన్ని పూరించినటువంటి వాళ్ళు రంగంలోకి దిగితే ఇంకెలా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఆ శంఖనాదానికి అంత భయం అక్కడ నెలకొని ఉంటే వీళ్ళు విజృంభించి ఇంక యుద్ధం చేస్తే గెలుపు తథ్యం. ఇది ఒక శుభశకునం అన్నమాట. అయితే ఈ యుద్ధ రంగంలో పాండవుల వైపు ఉన్నటువంటి కొన్ని శుభశకునాలు ఉన్నాయంటే ఏంటి అంటే, ఒకటి పాండవుల యొక్క ధ్వజాన్ని మన కపిరాజు అయినటువంటి హనుమంతుడు అధిరోహిస్తారనమాట. అలాగే పాండవుల వైపు సమస్త సృష్టిని పాలించే భగవంతుడు ఉంటాడనమాట. అలాగే పాండవులకి ప్రతినిత్యం కూడా సహాయ సహకారాలు పరోక్షంగా భీష్మ ద్రోణాదుల నుండి సహాయం అందుతుంది, కానీ అది సహాయం చేసినట్టు ఉండదు. అది ఎలాగనేది మనకి ముందు ముందు తెలుస్తుంది. ఓకే, హరే కృష్ణ. తర్వాత శ్లోకం అదే. ఓకే, సో ఎలా ఇది కేవలం ధ్వని ద్వారా వాళ్ళ యొక్క హృదయాలు, కౌరవుల యొక్క హృదయాలు బద్దలైపోయాయి అన్నమాట. తర్వాత స్లైడ్. ఓకే, సో మనకి ఏం చెప్తారంటే, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువాణి తిరుమతిర్మమ. ఎవరు చదువు? విజయ మరిపల్లి మాతాజీ. యోగేష్ చదవచ్చా? ఎస్ ప్రభు. మీ పేరు? గణేష్ అండి నా పేరు. ఎస్ ప్రభు, చదవండి. గణేష్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు మేటి ధనార్థి అయిన అర్జునుడు ఎచ్చట ఉందురో అచట సంపద, విజయం, ఆసాదనము, శక్తి, నీతి నిశ్చయముగా నుండును. ఇదియే నా అభిప్రాయము. సో సంజయుడు ఏమంటాడంటే, ధృతరాష్ట్ర మహారాజుకి యుద్ధ రంగంలో ఏం జరిగిందో, కృష్ణుడి అర్జునుడి మధ్యలో జరిగినటువంటి సంభాషణాన్ని వివరిస్తూ చివరికి సంజయుడు చక్కగా హితబోధ చేస్తాడన్నమాట ధృతరాష్ట్ర మహారాజా. కృష్ణుడు అర్జునుడికి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారయ్యా, ఇప్పటికైనా విను. ఎత్ర యోగేశ్వర కృష్ణు ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతుడు ధ్రువాణి తిరుమతిర్మమ. కృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ విజయం తథ్యమయ్యా, వినయ్యా దయచేసి అని చెప్పినా కూడా వినడు. ఎందుకు? పుత్రుల మీద వ్యామోహం, పక్షపాతం. నా పుత్రుడు ఏదో ఒక విధంగా నా పుత్రుడు గెలవాలి అనే ఒక వ్యామోహం, అందుకు వినడనమాట. కానీ సంజయుడు ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు వినడు. నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. నెక్స్ట్ స్లైడ్ తిప్పండి మాతాజీ. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నుండి ఇంకా తర్వాత వరకు మన జీవితాలకి, ప్రతి ఒక్క మనుష్యుడి యొక్క జీవితానికి, ఆడ కావచ్చు, మగ కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు ఎవరైనా సరే, మన మనుష్య జన్మ ఎత్తినమంటే ఆ తర్వాత మనకి జీవితంలో జరిగేటటువంటి వివిధ రకాలైనటువంటి అవస్థలు ఎలా సంభవిస్తాయో, వాటి నుండి ఎలా బయటపడాలో, ఇంకెక్కడ నుండి మనం ఫస్ట్ ఏ అవస్థ, ఆ అవస్థ నుండి ఎలా బయటపడాలి, రేపు మనము ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు అర్జునుడికి, మనలాగే అర్జునుడికి ఎలాంటి హృదయ దౌర్బల్యం కలిగిందో మనం తెలుసుకుందాం. ఓకే, సో అర్జునుడు ఏం జరుగుతుందంటే, తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితం కృపయా పరయావిష్టో విషాదాన్ ఇదమబ్రవిత్. హరే కృష్ణ. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, చదవండి. పావని చదువుతున్నాను ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సర్వవిధ బంధువులను మరియు స్నేహితులను గాంచినంతటా కుంతీతనయుడైన అర్జునుడు కరుణను గూడిన వాడై ఈ విధముగా పలికెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అక్కడ తన దేహ బంధువులైనటువంటి స్నేహితులు, బంధువులు, వాళ్ళందరినీ చూసిన అర్జునుడు ఆయనకి చాలా కరుణ, జాలి, దయ కలిగిందనమాట. కలిగి ఒక రకమైనటువంటి విషాదంలోకి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే ఇంకొద్దిసేపు అయితే నేను యుద్ధాన్ని మొదలు పెట్టాలి, యుద్ధాన్ని మొదలు పెట్టిన తర్వాత ఇంకా అర్జునుడి చేతిలో గాంధీవం ఉందంటే ఆయన ఎప్పుడు బాణాన్ని సంధిస్తాడు, ఎప్పుడు వదిలిపెడతాడు అనేటువంటిది ఎవరు కూడా తేల్చుకోలేరు అనమాట. ఒకేసారి అర్జునుడు మహారథి,
మనకి ఈ ఏమని చెప్తారంటే రతి, అర్ధరతి, మహారథి, అతిరథి, మహారథి అని చెప్పి చెప్తారనమాట. రతి అంటే ఒక రథంలో ఎక్కి ఇంకొక రథంలో ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తితోనే పోరాడే వ్యక్తి. అలాగే మహారథి అంటే అతిరథి అంటే ఒకేసారి ఇంకా కొన్ని వేల మందితోని పోరాడగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. మహారథి అంటే ఒకేసారి అసంఖ్యాకమైనటువంటి సైన్యాలతోని పోరాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తిని మహారథి అంటారనమాట. సో అలాంటి మహారథి, అలాంటి ఎన్నో యుద్ధాలు చేసినటువంటి అర్జునుడు ఈరోజు కురుక్షేత్రంలో ఆయన ఎలాంటి విషాదానికి లోనవుతున్నారంటే, అయ్యో వీళ్ళందరూ నా బంధువులే కదా, వీళ్ళతో నేను పోరాడాలా అనే ఒక విషాదానికి ఆయన లోనవుతున్నారన్నమాట. తర్వాత శ్లోకం మాతాజీ. సో వీళ్ళంతా మా వాళ్ళే కదా, మా తండ్రి కంటే ఇంకా ఎక్కువ భీష్మ పితామహాన్ని వాళ్ళు ఆరాధిస్తారంట. ఎందుకంటే పాండు మహారాజు పాండవులు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన శరీరాన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. అప్పటి నుండి వాళ్ళ యొక్క బాధ్యతల్ని భీష్మ పితామహ తీసుకొని వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చారనమాట. సో భీష్మ పితామహ, ద్రోణుడు, అలాగే ఇంకా ఎంతో మంది, శల్యుడు, దుర్యోధనుల వైపు ఉన్నటువంటి చాలా మంది కూడా పాండవులకి బంధువులే. సో వాళ్ళందరితో నేను యుద్ధం చెయ్యాలా, వాళ్ళందరితో నేను పోరాడాలా అనే ఒక సంశయం, వాళ్ళందరినీ చూసి వీళ్ళంతా నా వాళ్ళే కదా అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారనమాట. తర్వాత శ్లోకం అది. సో అర్జునుడు అన్నాడన్నమాట, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోచున్నది. ఇది అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మీరు ప్రతిరోజు కూడా మీ ఆఫీస్లోనో, ఇంట్లోనో, లేదంటే ఎక్కడో సమాజంలోనో ఎవరైనా మీరు అత్యంత గౌరవించే వ్యక్తితో మీరు పోరాడాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఉదాహరణకి మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ అన్నదమ్ములు కావచ్చు, ఇంకా మీ వంశంలో ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలే కావచ్చు. మీరు చాలా ప్రేమించి గౌరవించే వ్యక్తితోని పోరాడాలి, వాళ్ళతో నేను కొట్లాడాలి అనే సన్నివేశం వచ్చిందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు గౌరవించాను, ఇన్ని రోజులు ప్రేమించాను, ఇన్ని రోజులు అభిమానించాను, ఈ వ్యక్తితోట నేను వాగ్వివాదానికి దిగాలి అని మన నోటి నుండి మాటనే రాదు, ఆ నోరు ఎండుకుపోతుంది. సో ఎండుకుపోయి తర్వాత స్లైడ్ మాత్రం. సో మన శరీరంలో వివిధ అవస్థలు ఎలా అంటే, అరే అర్జునుడికి అక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతినిత్యం కూడా ఆయన భీష్మ, ద్రోణులని చాలా గౌరవించారు. వాళ్ళనే కాకుండా ధృతరాష్ట్రుని కూడా వాళ్ళు గౌరవించారు. ఇంకా మన కౌరవుల వైపు ఉన్న చాలా మందిని కూడా వాళ్ళు ప్రతినిత్యం కూడా గౌరవిస్తూ వస్తున్నారనమాట. సో వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధం చేయాలంటే అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, సో అవయవాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతుంది, దేహం మొత్తం వణికిపోతుంది, ఎంట్రుకలు భయంతో నిలుచుండిపోయాయి అనమాట. చేతుల నుండి అర్జునుడి యొక్క గాంధీవం జారిపోతుంది. ఆయన శరీరం ఒక రకమైనటువంటి తాపాన్ని ఎదుర్కొందంటే వేడి సంతరించుకుంది. సో కాళ్ళు నిల్చోలేకపోతున్నాడు ఆయన. సో మనస్సు అత్యంత బాధతో కూడుకున్నటువంటి మనస్సుతో ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట అర్జునుడు. తర్వాత స్లైడ్ మాతాజీ. సో అయితే అలా బాధతో కూడుకొని అర్జునుడు చివరికి ఏమైందంటే, అయ్యా నా వల్ల ఈ యుద్ధం నేను యుద్ధం చేయలేను, యుద్ధం చేస్తే అర్జునుడు కొన్ని కారణాలు చెప్తారనమాట, ముందు మనం తెలుసుకుందాం. ఓకే, సో నేను ఈ యుద్ధం చేయలేను, ఎందుకంటే అర్జునుడు లో ఉద్భవించినటువంటి, తన బంధువుల మీద ఉద్భవించినటువంటి కరుణ, అలాగే నాకు భోగాల మీద ఎలాంటి ఆసక్తి లేదు. ఒకవేళ గనక నేను మనం గనక యుద్ధం చేస్తే మనం పాపిష్టి పని చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఎవరన్నా గనక ఒక దుర్మార్గుని, దొంగనో లేకపోతే ఒక హంతకున్నో శిక్షిస్తారు, కానీ మనని చిన్నప్పటి నుండి కంటికి రెప్పకలా కాపాడినటువంటి వ్యక్తుల మీదికి వాళ్ళ మీదికి యుద్ధం చేయడానికి, వాళ్ళతోని కొట్లాడడానికి వెళ్ళాలి అంటే ఎవరికి మాత్రం సహిస్తుంది? అలాగే అర్జునుడి పరిస్థితి కూడా అలాగే అన్నమాట.
ఇది మనందరికి కూడా కలుగుతుంది. మనకి ఎంతో దగ్గర బంధువులే అయ్యుంటారు. కానీ మనము భరించలేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి. మనం భరించలేనటువంటి కష్టమైన పరిస్థితిని మనకు కల్పిస్తుంటారు. వాళ్ళని ఏమనాలో, ఎలా అనాలో మనకి తెలియని స్థితిలోకి మనం వెళ్ళిపోయి ఏం చేయాలో వాళ్ళతోని అప్పుడు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎలా సంభాషించాలి, ఆ యొక్క సన్నివేశాన్ని యొక్క స్థితిని ఎలా మనము ఆ స్థితిలో మనం ఎలా మెలగాలి అనే విషయం సందిగ్ధంలో మనం పడిపోతుంటాం అనమాట. సో మరి అర్జునికి కూడా అదే స్థితి కలిగింది. ఒకవేళ గనక కృష్ణ నేను ఈ యుద్ధం చేశాననుకోండి, చేస్తే ఏం జరుగుతుందంటే చాలా వంశాలు నాశనం అయిపోతాయి. ఒకవేళ వంశాలు నాశనం అయిపోయాయి అనుకోండి, ఆ వంశాలు నాశనం అయిపోతే ఉదాహరణకి అక్కడ సైన్యంలో ఉన్నటువంటి సైన్యం చనిపోతే ఆ సైన్యం ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళ భార్యలు విధవలవుతారు. విధవలైన తర్వాత వాళ్ళకి ఇంకా సంతానం పొందే అవకాశం దొరకదు. సంతానం పొందే అవకాశం దొరకనప్పుడు ఇంకా చనిపోయిన వాళ్ళ పితరులకి పిండ ఉదకాలు వదిలే వాళ్ళే ఉండరు. దానివల్ల సమాజంలో ఒక అసమానతని నేను కల్పించిన వాడిని అవుతానేమో అని ఒక ఊహాజనికమైనటువంటి భయానికి అర్జునుడు ఇక్కడ లోనైపోయి ఉన్నాడనమాట. సో ఈ యొక్క అయోమయ స్థితికి భగవంతుడు 2వ అధ్యాయంలో మనకి రేపు వచ్చే 2వ అధ్యాయంలో ఆ యొక్క ఊహాజనికమైనటువంటి భయస్థితిలో నుండి అర్జునుడిని బయటపడే విషయాల్ని భగవంతుడు చెప్పబోతున్నారనమాట. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది అంటే తీవ్రమైన శోకంలోకి అర్జునుడు లోనైపోయి ఉన్నాడు అనమాట. తర్వాత స్లైడ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, తర్వాత స్లైడ్. సో హరే కృష్ణ. ఒక్కొక్క పాయింట్ ఎవరు చదువుతారు హ్యాండ్స్ రేస్ చేసి పెట్టండి. ఎవరైతే ఇంతవరకు చదవలేదో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. నా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత ఎంతో కొంత చదివి ఆ యొక్క అద్భుతమైన ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని కూడా చదవడానికి ప్రోత్సహిస్తున్నాను అండి. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఎవరైతే ఈరోజు చదవలేకపోయారో దయచేసి వాళ్ళు రేపు చదివే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో 1వ పాయింట్ స్వీయ లోపాలను గమనించుకోవాలి. ఒక్క నిమిషం మాతాజీ. ఎవరు చదివేది? అర్చన. అర్చన మాతాజీ చదవండి మాతాజీ. అర్చన మాతాజీ చదవండి. స్వీయ లోపాలను గమనించుకోవాలి. చాలు, థ్యాంక్ యూ. తర్వాత నేను చెప్తాను, వాళ్ళు మాత్రం చదవడానికి ప్రయత్నించండి. ఓకే. సాయి నిఖిత మాతాజీ 2వ పాయింట్ చదవండి. హరే కృష్ణ ప్రభు. రాజనీతి కన్నా ధర్మపరాయణమే విజయాలని సాధించడానికి ముఖ్యమైనది. థ్యాంక్ యూ. మణికంఠ మద్దులా ప్రభు 3rd పాయింట్ చదవండి. నమస్కారం ప్రభుజీ. కృష్ణుడు లేని జీవితం శూన్యం. ఓకే. సో తర్వాత విలాసిని మాతాజీ 4th పాయింట్ చదవండి. శకున సూచికలను గమనించుకోవాలి. ఓకే. సో ఈ యొక్క అధ్యాయం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటంటే మన లోపల ఉన్నటువంటి మన స్వీయ లోపాలని గమనించుకోవాలి. మనం ఏదైనా పరిస్థితి, ఏదైనా కష్టంలో, ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కున్నాం అనుకోండి, అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఏవైనా లోపాల ద్వారా ఆ కష్టము, ఆ సమస్యలో మనం ఇరుక్కున్నామా అని మనం గమనించుకోవాలి. ఓకే. సో రాజనీతి కన్నా ధర్మపరాయణత్వమే విజయాన్ని సాధించడానికి ముఖ్యమైనది. సో దుర్యోధనుడు రాజనీతిని ప్రదర్శిస్తూ అక్కడ యుద్ధరంగంలోకి వచ్చారు. కానీ అర్జునుడు ధర్మాన్ని ఆశ్రయించి ధర్మాన్ని నెలకొల్పడానికి యుద్ధరంగంలోకి వచ్చారనమాట. సో చివరికి ధర్మమే గెలుస్తుంది. ఓకే. సో తర్వాత ఇప్పుడు అర్జునుడు ఎవరికి తన యొక్క బాధని వెళ్ళబుచ్చుకున్నాడు?
కృష్ణుడికి కృష్ణుడికి తన యొక్క బాధని వెళ్ళబుచ్చుకున్నాడు. అంటే మనం కూడా మనకి ఏదైనా కష్టము, సమస్య కలిగిందనుకోండి, ఎవరెవరికో చెప్పకుండా అత్యంత దగ్గరి బంధువైనటువంటి ఆ దీనబంధు ఆపద్బంధువుడైనటువంటి ఆ భగవంతుడికి మనం విన్నవించుకునే అలవాటు మనం చేసుకున్నామనుకోండి, అప్పుడు మనకి భగవంతుడు మన జీవితంలో ఉండి ప్రతిస్పందిస్తూ మనల్ని ఆ సమస్య, కష్టంలో నుండి బయటపడేస్తాడు. రేపు ఈరోజు అర్జునుడు తన యొక్క స్థితిని తాను యుద్ధానికి ఉత్సాహంగా యుద్ధం చేయడానికి వచ్చాడు అర్జునుడు. ఉత్సాహంగా యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు తన యొక్క దేహ బంధువులని చూసి వీళ్ళని నేను చంపాలా, వీళ్ళతో నేను యుద్ధం చెయ్యాలా అనే ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయి, ఆ సందిగ్ధంలో నుండి ఊహాజనికమైనటువంటి భయంలోకి వెళ్ళిపోయి ఒక తీవ్రమైనటువంటి శోకంలోకి అర్జునుడు వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడిని ఆ శోకం నుండి ఎలా బయటపడేస్తాడో మనం రేపటి నుండి తెలుసుకుందాం. ఇదంతా కూడా భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని చెప్తున్నటువంటి హితబోధ అన్నమాట. ఎందుకంటే అర్జునుడు ఏం సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన అప్పటికే 2-3 సార్లు కౌరవుల మీద గెలిచి ఉన్నాడు ఆయన. ఓసారేమో మన పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఒక గంధర్వుడు దుర్యోధనుణ్ణి చంపేసి రథానికి కట్టేసి చంపేద్దామని తీసుకెళ్తుంటాడనమాట. అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ చెప్పడం వల్ల అర్జునుడు వెళ్ళి ఆ దుర్యోధనుని విడిపించడం జరుగుతుందన్నమాట. అంటే అర్జునుడి ద్వారా ఒకసారి ఆల్రెడీ దుర్యోధనుడికి ప్రాణభిక్ష కలిగింది. రెండోసారి ఎప్పుడైతే పాండవులు వాళ్ళ యొక్క అరణ్యవాసాన్ని ముగించుకొని ఇంకా అరణ్యవాసం 12 సంవత్సరాలు అరణ్యవాసం, తర్వాత ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు విరాట మహారాజ్ అనే ఒక మహారాజ్ యొక్క రాజ్యంలో మారువేషాలతో తిరుగుతూ ఉంటారనమాట. సో ఒకవేళ వాళ్ళు మారువేషంలో ఉన్నప్పుడు వాళ్ళని గనక పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళేటటువంటి ఒక క్రూరమైనటువంటి నియమం ఉంటుందన్నమాట. సో అలాగ వాళ్ళని పట్టుకుందామని చెప్పి ఆ విరాట రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడనమాట ఈ దుర్యోధనుడు. ఆ విరాట రాజు యొక్క పశు సంపద, గో సంపదని అపహరించడానికి వెళ్తాడనమాట అందరి సేనల్ని వేసుకొని. అప్పుడు అర్జునుడు ఒంటి చేత్తోటి అందరిని ఎదుర్కొని అందరినీ మూర్చిల్లబడేసాం, అందరూ మూర్ఛపోయే విధంగా బాణాన్ని సంధించి అందరు మూర్ఛపోయే విధంగా యుద్ధం చేస్తాడనమాట అర్జునుడు. అది రెండోసారి గెలవడం జరిగింది. సో ఇలాగా అర్జునుడు ఆల్రెడీ కౌరవుల మీద గెలిచి ఉన్నారు. కానీ అంత బలం ఉన్నటువంటి అర్జునుడు కూడా ఈరోజు భయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు భయంలోకి వెళ్ళిపోయారు, ఆ భయం నుండి ఎలా బయటపడతారో మనం ముందు తెలుసుకుందాం. ఓకే, ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి మాతాజీ. ఓకే, సో తర్వాత అంటే ఆ పాండవులకు ఉన్నటువంటి అత్యంత శుభ సూచకాలు ఏవైతే శుభ శకునాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు శంఖాన్ని పూరించడం ద్వారా కౌరవ సేనలో కొంతమంది చనిపోవడము, ఇవి ఏవైతే శుభ శకునాలు ఉన్నాయో అవి కూడా మనము ఈ అధ్యాయంలో తెలుసుకోవచ్చు. అంటే పాండవులకే విజయం తథ్యము అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత స్లైడ్ మాతాజీ. సో నిజ జీవితంలో మనకి భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆధ్యాత్మిక సహనము, భావోద్రేక సహనము. ఓకే, సో మన జీవితంలో ఏ విధంగా సహనంతో ఉంటే మనము జీవితంలో ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఇంత దుఃఖంతో ఉన్నటువంటి అర్జునుడు ఇంకా ఈ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను యుద్ధం చేయను, నా గాంధీవాన్ని వదిలిపెట్టేస్తాను, నేను నిరాయుధున్నై నిలుచొని ఉంటాను, దుర్యోధనుడు నా మీద యుద్ధం చేసి నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను మాత్రం వాళ్ళని చంపను అనే స్థితికి వెళ్ళిపోతాడనమాట ఈ అధ్యాయంలో అర్జునుడు. సో అలాంటి స్థితికి వెళ్ళినటువంటి అర్జునుడిని మళ్ళీ ఉత్సాహపూరితుని చేసి యుద్ధాన్ని చేసే వైపుకి కృష్ణుడు, భగవంతుడు నడిపిస్తాడనమాట. అంటే భగవంతుడేం అర్జునుడికి, నాయనా నువ్వు ఇప్పుడు భయంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఈ వ్రతం చెయ్యి, ఈ నోము చెయ్యి, లేదంటే ఈ విధమైనటువంటి పనులు నాకు అర్పించు, నేను నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తా అని చెప్పలేదు భగవంతుడు. భగవంతుడు ఏం చెప్పారంటే తన లోపల ఉన్నటువంటి
తన బలాన్ని మేలుకొల్పారనమాట. ఎలాగైతే మనకి రామాయణంలో సీతమ్మ తల్లిని వెతకడానికి ఆంజనేయుడు, జాంబవంతుడు, అంగదుడు ఇతరుల కొందరు కలిసి వెళ్తారనమాట. వాళ్ళు ఎంత ప్రయత్నించినా సీతమ్మ తల్లి యొక్క జాడ కనుక్కోలేకపోతారనమాట. కనుక్కోలేని స్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకానొక స్థితిలో రామ కార్యం మొదలుపెట్టి రామ కార్యాన్ని మనము నిర్వర్తించలేకపోయాం, మన ఈ జీవితమే వ్యర్థం అని చెప్పి వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామనే ఒక విధమైనటువంటి విషాదంలోకి వెళ్ళిపోతారనమాట. ఆ విషాదంలోకి వెళ్ళిపోయినప్పుడు అంటే అర్జునుడు అసలుకి అంగదుడు, ఆంజనేయుడు వీళ్ళు చాలా బలవంతులు. కానీ ఆ విషాదంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బలాన్ని వాళ్ళు మర్చిపోతారనమాట. సో మనము ఈరోజు ఒక మంచి విషయంతోని మొదలు పెట్టుకున్నాం ఈ అధ్యాయం. మన వాట్సాప్ గ్రూప్లో మనకి భువన మాతాజీ పోస్ట్ చేశారు. ఏమని చేశారంటే, మీ యొక్క బలాన్ని ఏది కబలిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి మనకి భువన మాతాజీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు ఈరోజు. అయితే ఇక్కడ మన బలాన్ని ఏది కబలిస్తుంది? ఎవరికైనా అర్థమైందా? ఎవరు చెప్పగలుగుతారు? భయమే ప్రభు. భయం. మన బలాన్ని ఏది కబలిస్తుంది? ఏది భయమే. మింగేస్తుంది? భయమే ఓకే, ఇంకా వీక్నెస్. ఓకే. సో అర్జునుడు ఎంతో బలవంతుడు, కానీ తన బలాన్ని మర్చిపోయి భయాందోళనకు లోనై భయకంపితుడై యుద్ధం చేయలేకపోతున్నాడు. బంధాలు కూడా. ఓకే. మోహం ప్రభుజీ. మమకారం ప్రభు. ఓకే. అర్జునుడు మమకారం ప్రభుజీ. ఓకే. అర్జునుడు తీవ్రమైన శోకానికి లోనైపోయాడు అనమాట. ఏడుపు, ఇక నేనేం చేయలేను, నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీరు ఇంకెవరు నన్ను చూసి ఏడుపు అనమాట, శోకం. సో అర్జునుడు తీవ్రమైన శోకానికి లోనవ్వడం వల్ల, ఆ శోకం వల్ల అతనికి ఉన్నటువంటి బలాన్ని ఆయన మర్చిపోయాడు. సో భగవద్గీత ఏం చేస్తుంది అంటే, భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకం మనకున్నటువంటి శోకాన్ని పోగొట్టి మన లోపల వివేకాన్ని నింపి మన బుద్ధిని ప్రచోదనం చేసి భగవంతుడున్నాడనే ధైర్యంతో మనని మమేకం చేస్తుందన్నమాట. సో ఎంత శోకం, మన జీవితంలో ఎన్ని సమస్యలు కష్టాలు రాని పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు నాకు అనే ఒక ధైర్యం మనకు ఉందనుకోండి, మనము మళ్ళా పరిపూర్ణమైనటువంటి శక్తిని సంతరించుకొని, మన లోపల ఉన్న శక్తిని సంతరించుకొని మనము కార్యాన్ని సిద్ధింపజేసుకునే వైపుకు మనం వెళ్తాం అనమాట. ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పాను, ఉదాహరణకి రామాయణంలో మన ఆంజనేయ స్వామితో కూడుకున్నటువంటి వాళ్ళంతా కూడా కార్యాన్ని సాధించలేనప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామని సిద్ధమవుతారనమాట. అప్పుడు సంపాతి ఎవరైతే జటాయు యొక్క మన అన్నయ్య, జటాయు యొక్క అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఆ సంపాతి వచ్చి వీళ్ళకి గుర్తు చేస్తారన్నమాట, సీతమ్మ తల్లి నాకు ఒక దగ్గర పలానా దగ్గర కనిపిస్తుంది. అయితే వాళ్ళు సంపాతి ఎలా గుర్తు చేస్తారంటే, ఆ దీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పని చేస్తారు. ఏం చేస్తారంటే, ఒక్కసారి భగవంతుని యొక్క కథని వాళ్ళు క్లుప్తంగా అక్కడ చదువుతారనమాట. ఏమని అంటే, దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు వనవాసానికి రావడం జరిగింది. వనవాసానికి వచ్చినటువంటి రామచంద్రుడు సీతమ్మ తల్లితో ఉన్నటువంటి ప్రదేశంలో ఉండి సీతమ్మ తల్లిని ఎవరో రాక్షసుడు ఎత్తుకుపోవడం జరిగింది. ఆ ఎత్తుకుపోతున్న క్రమంలో జటాయు రక్షించడానికి వస్తున్నప్పుడు జటాయుని రావణాసురుని సంహరించాడు అని యొక్క భగవంతుని యొక్క స్మరణ జరిగిందనమాట. అక్కడ ఆ జటాయుని సంహరించారు అనగానే ఆ జటాయు యొక్క
అన్న అయినటువంటి సంపాతి విన్నాడనమాట. అయ్యో మా తమ్ముడు చంపబడ్డాడు మా తమ్ముడు అని చెప్పి జటాయు విని, అప్పుడు సంపాతి నడవలేని మన ఎగరలేని స్థితిలో ఉన్న సంపాతి బయటకు వచ్చి ఈ యొక్క మన ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళకి గుర్తు చేస్తారనమాట. నాయన మా అన్నయ్య జటాయు ఎలా చంపబడ్డాడు అని అడుగుతాడనమాట. అప్పుడు చెప్తారు వాళ్ళు, ఇలా జరిగింది, ఈ సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తున్న క్రమంలో జటాయు సంహరింపబడ్డాడని చెప్పగానే చాలా దుఃఖించి అప్పుడు సంపాతి వాళ్ళకి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, ఎప్పుడైతే ఈ సంపాతి ఆ రామ కథ వినడం జరుగుతుందో అప్పుడు ఆ సంపాతికి రెక్కలు, అప్పటి వరకు రెక్కలు ఉండవు, సంపాతికి రెక్కలు కాలిపోయి ఉంటాయి అనమాట. సంపాతికి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత ఆ రెక్కలతో ఎగిరి ఒక్కసారి ఆకాశం వైపు ఎగిరి లంకలో అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవిని ఆయన చూసి కిందకు వచ్చి వీళ్ళకి చెప్తారనమాట. నాకు సీతాదేవి ఇప్పుడే కనిపించింది, లంకలో అక్కడ ఉంది అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు వాళ్ళకి ఒక ఆశ పుడుతుంది. ఓహో, సీతమ్మ తల్లి ఉంది అక్కడ పలానా చోట, మనమందరం అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు అని సందిగ్ధంలో ఉన్నప్పుడు మళ్ళీ జాంబవంతుడు ఆంజనేయ స్వామి యొక్క బలాన్ని గుర్తు చేస్తాడనమాట. గుర్తు చేస్తే అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళడానికి పూనుకుంటారనమాట. అంటే ఒక కష్టంలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తే మనం ఆ కష్టం నుండి బయటపడతాము, మన లోపల ఉన్నటువంటి బలము మనని కష్టంలో ఉండి బయటపడేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ యొక్క స్పృహ, వివేకం మనకి రావాలంటే భగవన్నామ స్మరణ జరగాలి. అది అర్జునుడు చేశాడు. చేసి తన సమస్య నుండి బయటపడ్డారు. అది మనమందరం కూడా చేయడానికి ప్రయత్నిస్తే మనం కూడా మన జీవితంలో ఉన్నటువంటి, మనం చెప్పుకున్నాముగా 4 రకాలైనటువంటి మనుష్యులు భగవంతుని దగ్గరకు వస్తారనమాట అని. ఆ 4 రకాల్లో మనం ఏ రకానికి చెందిన వారమో మనని మనం గుర్తు చేసుకొని అందులో నుండి, ఆ కష్టంలో నుండి మనం బయటపడడానికి ఏం చేయాలో మనము క్రమక్రమంగా ఈ 18 రోజుల్లో కొంచెం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. తర్వాత స్లైడ్ మాతాజీ. సో జీవితానికి పాఠం. మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? చిన్న లాజిక్ అన్నమాట ఇది. ఓకే, సో మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఓకే, లేవు. లేనప్పుడు ఎందుకు చింతించడం? ఒకవేళ ఉన్నాయి, అవును ఉన్నాయి, వాటి పరిష్కారం ఉందా? అవును ఉంది. ఉన్నప్పుడు మరి ఎందుకు చింతించడము? ఒకవేళ లేవు, పరిష్కారం లేదు, లేనప్పుడు మరి ఎందుకు చింతించడం? సహనంతో ఉండి ముందుకు వెళ్ళండి, అంతే. సో మన జీవితంలో సమస్య ఉంది, సమస్య యొక్క పరిష్కారం మన దగ్గర ఉంది, ఎందుకు భయపడడం? సమస్య ఉంది, పరిష్కారం మన దగ్గర లేదు. లేనప్పుడు మనం ఎందుకు, మన దగ్గర లేదు, ఆ శక్తి మన దగ్గర లేదు కాబట్టి మళ్ళీ ఎందుకు దాని గురించి చింతించడం? శక్తిని సంతరించుకునే ఒక ఉపాయాన్ని మనం ఆశ్రయిస్తే శక్తి వస్తుంది. ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గర పరిష్కారం ఉందనుకోండి, కష్టం ఉన్నా కూడా, నష్టం ఉన్నా కూడా మన దగ్గర దానికి సంబంధించినట్టు దాని నుండి బయటపడే పరిష్కారం మన దగ్గర ఉందనుకోండి, అది కష్టం నష్టంలా కాదు, అదొక ఆట విడుపులాగా ఉంటుందన్నమాట. తర్వాత స్లైడ్ మాతాజీ. సో ఈ అధ్యాయంలో మనము ఏం తెలుసుకున్నామో, ఏం చర్చించుకున్నామో చిన్నగా మనము ఒక్కసారి రివైండ్ చేసుకుందాము. ధామేశ్వరి బొర్రా మాతాజీ. ధామేశ్వరి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ ఫస్ట్ చదవండి, మాది డి అనే అక్షరం చదవండి. అధ్యాయం 1. ధృతరాష్ట్రుని మనోస్థితి. సంకేతం భయం, పక్షపాతం. దుర్యోధనుని మనోస్థితి చతురత, అంతరంగ భయం. ఓకే, సో ధృతరాష్ట్రుని యొక్క మనస్థితి, దుర్యోధను యొక్క మనస్థితి మనము చర్చించుకున్నాం. తర్వాత అక్షరము రాజ్యలక్ష్మి మాతాజీ. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏ అక్షరం చదవమంటారని? ఓ అక్షరం చదవండి. విజయ సంకేతాలు, ధర్మస్థలం, కృష్ణుని సమాజం, దివ్య శంఖాలు, హనుమంతుడు, లక్ష్మీదేవి, అగ్నిదేవుని రథం.
ఆమ్నియస్ రిజల్ట్స్ అంటే శుభ శకునాలు అన్నమాట, విజయ సంకేతాలు. అది చక్కటి ధర్మక్షేత్రంలో ఉన్నారు వాళ్ళు, భగవంతుడి సమక్షంలో ఉన్నారు, వాళ్ళ అద్భుతమైనటువంటి పవిత్రమైన శంఖనాదాన్ని పూరించారు. హనుమంతుడు అర్జున్ యొక్క రథాన్ని అధిరోహించాడు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే అర్జునుడికి గాంధీవాన్ని అలాగే రథాన్ని అగ్నిదేవుడు ప్రసాదించడం జరిగింది. సో ఇవన్నీ గొప్ప విషయాల యొక్క కలయిక అక్కడ ఉంది. సో కాబట్టి వాళ్ళకి విజయం తథ్యం. ఓకే. సో అలాగే మనం ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో ఇవన్నీ శుభశకనాలు కూడా మన జీవితంలో కూడా ప్రవేశిస్తాయి. సో అప్పుడు మన జీవితంలో కూడా ప్రతి విషయంలో మనం విజయాన్ని చవి చూస్తాము. తర్వాత శ్రీదేవి అంగారా మాతాజీ యు అక్షరం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. ధన్యవాద ప్రణాం. యు అన్సర్టనిటీ, యుద్ధం చేయుటకు సంకోచం. సో అర్జునుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. యుద్ధం చేయడానికి వచ్చి నేను యుద్ధం చెయ్యను అనే ఒక సంకోచంలోకి వెళ్ళిపోయారు ఆయన. సో తర్వాత బి అనే అక్షరం ఎవరు మాతాజీ చదవండి. ఓకే. సో విజయలక్ష్మి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. టర్నింగ్ పాయింట్ దయా, భోగము, పాపభీతి, కులధర్మ నాశనము. సో అర్జునుడు నిర్దయగా లేడు, దయతోటి ఉన్నాడనమాట. ఓకే. సో దయతోటి ఉండి యుద్ధం చేస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో ఆయన ఊహాజనికమైనటువంటి విషయాలతోటి భగవంతుడికి విన్నపించుకుంటున్నాడు అనమాట. స్వామి యుద్ధం కనుక చేస్తే ఇలాంటి వినాశనం జరగవచ్చు అని భగవంతుడికి విన్నవించుకుంటున్నాడు అనమాట. సో భగవంతుడు ఎప్పుడు కూడా మన లోపల ఉన్నటువంటి ఆ దయా హృదయాన్ని, సహనంతో కూడుకున్నటువంటి బుద్ధిని గ్రహించి మనకు చేయూతనిస్తారనమాట భగవంతుడు. ఓకే. సో హరే కృష్ణ. ఇది మనం ఈరోజు చర్చించుకున్నటువంటి అధ్యాయము. సో మనం ఒక మంచి శ్లోకాన్ని ఈ అధ్యాయంలో నుండి ఒక మంచి శ్లోకాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ అధ్యాయం యొక్క మొదటి శ్లోకమైనటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే శ్లోకాన్ని మనం ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో నాతో పాటు మీరు మ్యూట్ చేసుకుని నాతో పాటు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవా మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఈ శ్లోకాన్ని అందరూ కూడా కంఠస్థం చేయండి. భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకం. సో రేపు మనము అద్భుతమైనటువంటి అధ్యాయం, మనుష్య జీవితంలో ఏ విషయం మనకి తెలిస్తే చాలా వరకు 90% వరకు సమస్యలు మనకు సమస్యల్లాగా కనిపించవు. ఆ విషయం మనం రేపు తెలుసుకోబోతున్నాం. 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం అనే అధ్యాయంలో. సో ఆ విషయం చర్చించుకోవడానికి మళ్ళీ మనం రేపు 8 గంటలకి జూమ్ లో సమావేశం అవుదాం. ఓకే. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, ఈ అధ్యాయానికి సంబంధించిన ఏమైనా ప్రశ్న ఉంటే. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. ఓకే. సో మనకి మాతాజీ ఒక చిన్న పోల్ పెట్టబోతున్నారు ఈ రోజు అధ్యాయానికి సంబంధించినటువంటి. ఎస్ మాతాజీ. సో ఈ అధ్యాయంలోని మొదటి క్వశ్చన్. ఓకే. సో మీ అందరికీ ఈ స్క్రీన్ మీద ఒక పోల్ కనిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. పోల్
డిస్ప్లే చేశారా? లాంచ్ Yes, Prabhuji. చేయండి, లాంచ్ చేయండి పోల్. Already launched, Prabhuji. Participants కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తున్నారు, ఓ ఆన్సర్స్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నాకు కనపడట్లేదు, అందుకని అడిగా. ఓకే, సో ఈరోజు అర్జునుడు ఏం చూశాడు, అది అతని గొప్ప మానసిక శోభకి కలిగించింది. ఓకే, సో రెస్పాన్సెస్ ఎక్కడ వస్తున్నాయి మాతాజీ? ఇన్ ద పోల్, ప్రభుజీ. స్క్రీన్ మీద కనబడట్లేదు ప్రభుజీ. స్క్రీన్ మీద కనపడట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి మాతాజీ. సార్ ప్రభుజీ, ఈ పోల్ అనేది ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, సంతోషం. ఓకే ఓకే, యా, ఎస్. పాండవ సైన్యం గురించి తన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఓకే ఓకే, సో ఓకే, సో 18 మంది భీష్ముడని ఆన్సర్ చేశారు, 3 కృష్ణుడని ఆన్సర్ చేశారు, ద్రోణుడని 16 మంది ఆన్సర్ చేశారు. సో తర్వాత ప్రశ్నకి ద్రోణుడు ఆప్షన్ కనిపించలేదు ప్రభుజీ. అయ్యో, హలో, హరే కనిపించలేదు. కృష్ణ. కొన్ని ఆప్షన్ నాకు రాలేదు ప్రభు. భీష్ముడు కృష్ణుడే వచ్చింది మా ప్రభుజీ. రెండే వచ్చాయి ప్రభుజీ. అయ్యో, అలాగా. ద్రోణుడు వచ్చింది ప్రభుజీ, కింద స్క్రోల్ చేస్తే వస్తుందేమో. ద్రోణుడు కనిపిస్తుంది ప్రభుజీ. కొద్దిగా స్క్రోల్ చేయాలి మాతాజీ. ఓకే, సారీ. సో తర్వాత ప్రశ్న, అర్జునుడు ఏం చూశాడో అది అతనికి గొప్ప మానసిక శోభ కలిగించింది. ఓకే, విశాలత, అతని బంధువులు, మరి ఓకే, వెరీ గుడ్. మూడో ప్రశ్న, కుటుంబ సాంప్రదాయాల విధ్వంసం గురించి అర్జునుడు ఎలాంటి పరిణామాలను ప్రస్తావించాడు? ఓకే ఓకే, సో మొదటి ప్రశ్న యొక్క కరెక్ట్ ఆన్సర్, పాండవ సైన్యం గురించి తన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి దుర్యోధనుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సో దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ కి, అర్జునుడు ఏం చూశాడు అది అతనికి గొప్ప మానసిక శోభ కలిగించింది. సో అర్జునుడు అతని బంధువులు మరియు స్నేహితులు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో తన బంధువులని స్నేహితులతో పోరాడడం అనేటువంటి విషయము అతనికి చాలా మానసిక క్షోభ కలిగించింది అనమాట. మూడో క్వశ్చన్ కి, కుటుంబ సాంప్రదాయాల విధ్వంసం గురించి అర్జునుడు ఎలాంటి పరిణామాలని ప్రస్తావించాడు? సో ఒకవేళ గనక ఇందరితో యుద్ధం చేస్తే వాళ్ళ భార్యలు విధవలైపోతారు, దాని తర్వాత సంతానం పిండౌదకాలు ఇవ్వడానికి ఎవరు ఉండరు, సో అవాంఛిత సంతానం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అర్జునుడు ప్రస్తావించడం జరుగుతుంది అనమాట. సో మూడో క్వశ్చన్ కి రెండో ఆన్సర్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. అందరు కూడా చాలా చక్కగా చిన్న అంటే ఏంటి అంటే మన యొక్క ఓకే షేర్ రిజల్ట్. సో మనం ఎంత చక్కగా విన్నాము, ఎంత చక్కగా విషయాన్ని అర్థం చేసుకున్నాము అని ఒక్కసారి మనం పరీక్షించుకోవడానికి ఈ పోల్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా చక్కగా ఇట్లా పోల్ ఉంటుంది, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీకు అర్థమైనట్టు మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చాలా సంతోషం, అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ భువన మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే, సో ఎవరికేం ప్రశ్నలు లేవా? ప్రభుజీ, మంచి పుస్తకం ఒకటి భగవద్గీత చదవాలని మీరు రోజు ఏంటి మాతాజీ, వినపడలేదు.
మంచి పుస్తకం? భగవద్గీతలో మంచి వ్యాఖ్యానం ఉండి ఈజీగా చదవగలుగుతాం. ఓకే. మన భగవద్గీత యథాతథం అని శ్రీల ప్రభుపాదులు వాళ్ళు రచించినటువంటి గ్రంథం. చక్కగా ఆయన సులభంగా అందరికి అర్థమయ్యే విధంగా ఆయన అనువదించడం జరిగింది. ఆ పుస్తకాన్ని మీరు చదువుకోవచ్చు. థాంక్స్ అండి. వెంకట సుబ్బమ్మ మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ. క్లేశాల గురించి చెప్పారు కదా ప్రభుజీ, ఆధ్యాత్మిక క్లేశం. అది రెండు కిందవి రెండు అర్థమయ్యాయి గురుజీ. ఆధ్యాత్మిక క్లేశాలు అంటే ఏంటి గురుజీ? ఆధ్యాత్మిక క్లేశం అంటే మన లోపల నుండి ఉద్భవించినటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక క్లేశాలు అంటారనమాట. అంటే బయట విషయాల ద్వారా కాదు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయనకి జరిగినటువంటి క్లేశం ఏంటి? ఆయన యుద్ధం చేయడానికి వచ్చాడు, ఆయనకి బలం ఉంది, అర్హత ఉంది, సైన్య బలం ఉంది, శరీర బలం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మనస్సులో సరైనటువంటి బలం లేదు. మానసిక దౌర్బల్యానికి ఆయన లోనయ్యాడు. ఎందువల్ల? ఒక భయంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానం వల్ల తనకున్నటువంటి బలాలన్నిటినీ కూడా ఆయన మర్చిపోవడం జరిగింది. సో అలాగే ఎప్పుడైతే మనకి ఉన్న శక్తిని మనం మర్చిపోయి మన సమస్యల్ని చూసి మనం భయపడుతూ ఉంటామో, ఊహాజనికమైనటువంటి ఆలోచనలతోటి మనము ఒక విషయాన్ని సాధించలేమేమో అని భయపడుతూ ఉంటామో, అది మన లోపల నుండే ఉద్భవించేటటువంటి ఊహాజనికమైనటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక క్లేశాలు అంటారనమాట. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో చాలా సంతోషం. ఇంకా ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఉంటే అడగవచ్చు, లేదంటే ఈరోజు మనం సెషన్ ఎండ్ చేసుకొని మళ్ళీ రేపు 8 గంటలకి కలుసుకుందాం. ప్రభుజీ, హరే కృష్ణ. ఒక ప్రశ్న. ఎస్ ప్రభు, మీ పేరు? నా పేరు వెంకటేశం. చెప్పండి ప్రభు. ఇది ధర్మ యుద్ధము కురుక్షేత్రంలో జరిగింది అని అంటారు. ధర్మ యుద్ధంలో కూడా పాండవులు తప్పించి మిగతా వాళ్ళందరూ చనిపోయారు. ఆ పాండవుల తరఫున ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ధర్మ యుద్ధమే చేశారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు చావు వచ్చింది? అదే నా ప్రశ్న. ఓకే, సంతోషం. అయితే సో పాండవుల తరఫున వాళ్ళు ధర్మానికి సహకరిస్తూనే యుద్ధం చేశారు కదా, మరి వాళ్ళకి ఎందుకు చావు వచ్చింది అనేటువంటిది మీ ప్రశ్న, అంతే కదా? అంతేనండి ప్రభుజీ. ఓకే, అయితే మనకి ఇంకొక మహాభారతాన్ని కనుక మనం పూర్తిగా చదివితే ఇదొక భగవంతుని యొక్క లీల. మీరు పూర్తిగా మహాభారతాన్ని చదివితే ఏమర్థమవుతుందంటే, చివరికి ఒకానొక స్థితిలో ఏం జరుగుతుందంటే, ఇంకా యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత అందరికీ పిండ ఉదకాలన్నీ వదిలిపెడుతుంటారనమాట. ఎవరెవరైతే భర్తలు చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటారో ఆ ప్రదేశానికి వ్యాస భగవానుడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత అందరి ఏడుపుని చూడలేక వ్యాస భగవానుడు వాళ్ళందరికీ ఒక విషయం చెప్తారనమాట. మీ భర్తలు చనిపోయారు కదా, ఎవరెవరికైతే మీ బంధువులు భర్తలు ఎవరైతే చనిపోయారో వాళ్ళతోని మీరు సంతోషంగా గడపాలనుకుంటున్నారు అని అడుగుతారనమాట. అడిగితే అందరూ దాదాపు మంది మాకు గడపాలని ఉంది అని అంటారనమాట. అంటే వాడు వెంటనే వ్యాస భగవానుడు తన తపశ్శక్తితోటి చనిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళా పునర్జీవితం చేసి మళ్ళీ వాళ్ళతో సంతోషంగా గడిపే అవకాశాన్ని కల్పిస్తాడు. కల్పించిన తర్వాత ఇంకా చక్కగా వాళ్ళు ఒక రోజు మొత్తం గడుపుతారు. గడిపిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు ఎవరైనా గనక మీ భర్తలతో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఆఫర్ కూడా ఇస్తారనమాట. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది భగవంతుడు రచించినటువంటి లీల.
ఓకే. సో ఆయన లీలలో మనకి వాళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయినారు, వాళ్ళకి చనిపో ధర్మానికి సహకరించినా కూడా వాళ్ళు చనిపోయే అవస్థ వాళ్ళకి ఏర్పడిందని మనకు అనిపిస్తుంది. కానీ రేపటి మనం ఎప్పుడైతే వినడానికి ప్రయత్నం చేస్తామో వాళ్ళు చనిపోయారా, వాళ్ళు చనిపోయినటువంటి అవస్థని వాళ్ళు అనుభవించారా, అసలు వాళ్ళకి చావు ఏ విధంగా ఉపయోగపడ్డది అనే ఇత్యాది విషయాలు మనము రేపటి అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. ఓకే. సో మనకి శరీరం పడిపోతే చనిపోయిందనే భావన కలుగుతుంది. కానీ భగవంతుని యొక్క రచనలో అది వేరేలాగా ఉంటుందన్నమాట. ఓకే. రేపటి ఈ విషయాల్లో మనం అది తెలుసుకుందాము. ఓకే ప్రభు. చిత్తం ప్రభు. ఓకే. హరే కృష్ణ. మీ పేరు ప్రభు? నా పేరా? నా పేరు మాడిశెట్టి వెంకటేశం. ఓకే. మాడిశెట్టి వెంకటేశం ప్రభు. చాలా సంతోషం ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రశ్న అడిగారు. ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి, లేదంటే మళ్ళీ మనం నేనే ఇంకొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి ప్రభు. నాకు 79 సంవత్సరాలు. ఓకే. నా భార్య 76. ఓకే. ఇంతలోనే చనిపోయింది. అయ్యో. ఆ దుఃఖంలో నేను ఉన్నాను. అయ్యో, క్షమించండి ప్రభు, క్షమించండి. సో వారు ఎక్కడున్నా కూడా భగవంతుని యొక్క కృప మీ యొక్క సతీమణికి దొరకాలని, వారు ఉత్తమ లోకాలకు వెళ్ళాలని మేమందరం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓకే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. మంచిదండి. హరే కృష్ణ. సో రేపు మళ్ళీ మనము 8 గంటలకి ఇక్కడే సమావేశం అయిదాము, అద్భుతమైనటువంటి సాంఖ్యయోగాన్ని చర్చించుకోవడానికి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. ధన్యవాద ప్రణామం. చాట్ లో ఒకళ్ళు పెట్టారు ప్రభుజీ, మీకు తెలియబరుద్దామని మాట్లాడుతున్నాను. శ్లోకం చదివేటప్పుడు డిస్ప్లే పైన వచ్చేలా చూడండి ప్రభుజీ అని పెట్టారు ప్రభుజీ. తప్పకుండా రేపటి నుంచి చేద్దాము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.